మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా త్రిత్వంలోని 17వ ఆదివారం నుంచి 18వ ఆదివారంలోకి మనల్ని ప్రవేశింపజేసి గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనకి ఇచ్చిన కృపని, కాపుదలని, భద్రతను బట్టి ఆ దేవాది దేవునికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తాం సార్. చేరి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనములు, శుభములు. షాలోమ్. దేవునికి స్తోత్రము. మనము త్రిత్వంలోని 18వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. త్రిత్వ ఆదివారాలు అనగానే మనకేం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలండి? ఈ త్రిత్వ ఆదివారం ఎందుకు నేను 14 త్రిత్వం తర్వాత అని చెప్పకుండా మామూలుగా చెప్పొచ్చుగా. ఏమంటే ఈ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం అని చెప్పొచ్చు కదా. 14 త్రిత్వం తర్వాత అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? తర్వాత ఆదివారాలు కూడా మొత్తం కూడా ఎన్నోసార్లు చెప్పాయి. ఈ గ్రీన్ దేనికి? గ్రీన్ మనం ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితంలో ఉండాలనే ఉద్దేశము ఈ యొక్క త్రిత్వ కాలంలో మనం ఉండాలి అని. ఈ త్రిత్వ కాలం మొత్తం కూడా ఒక విధంగా ప్రమోషనల్గా ఉండాలి. మనము ఎట్లా ఉండాలి? క్రింది స్థాయి విశ్వాసులుగా ఉండటానికి వీల్లేదు. దేవుడి బిడ్డలుగా క్రింది స్థాయి విశ్వాసులాగా అయ్యా యేసయ్యని నమ్ముకోండి, పాపాలు క్షమిస్తాడు అనేది ఎవరికి చెప్పేది? విశ్వాసులు చెప్పేదా? నో, విశ్వాసులు. సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం. కాబట్టి ఈ విశ్వాసులకి ఎలాంటి ఆహారం కావాలి? పాల, లేకపోతే అది అంటారా నెస్టము, పిల్లలకు పోయి పెడతారు చూసారా, నెస్టం పెడతా ఉంటారు. ఇంకా వేరే వాటిని చిన్నపిల్లలకు పెడతారు. అవి కావాలా? సెరలాక్, నెస్టము, ఇవి పెట్టాలా? లేకపోతే నూతక్క బిర్యానీలు, లేదంటే దమ్ బిర్యానీలు, లేదా మండి బిర్యానీ లాంటివి కావాలా? మండి బిర్యానీ లాంటివి కావాలి. అవునా కదా? ఆత్మీయ జీవితంలో మనకి అలాంటివి కావాలి. కాబట్టి ఈ యొక్క త్రిత్వంలో మనకి దినము కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఈరోజు మనకి ఏర్పాటు చేయబడిన వాక్యంలో ఒక వాక్య భాగం మనం చదువుకుందాము. పరిశుద్ధులైన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకొని మనం ధ్యాన భాగంలోకి వెళ్దాం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, జీవం కలిగిన దేవా, మా కొరకు ఇచ్చిన మరి యొక్క శుభ ఆదివారాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి, మాకు ఇచ్చిన శక్తిని బట్టి, బలమును బట్టి, మాకిచ్చిన గాలి, నీరు, వెలుతురు, వాతావరణాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములయ్యా. మాకు ఇచ్చిన ఎంత శబ్దాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. అయ్యా, చేరు వచ్చిన సమూహాన్ని బట్టి, నీ బిడ్డను బట్టి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఎక్కడ 2 ముగ్గురు నా పేట కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పి సెలవిచ్చి నీవు మా మధ్యలో ఉండి ప్రభా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతున్నాం ప్రభా. మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంలో ఉండటానికి సహాయం చేయాలయ్యా. నీ బిడ్డలందరికీ వినగలిగించేవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. అలాగే ప్రతిదిన ఆటంకాన్ని, అంధకార శక్తిని లయించేసి ప్రభా అయ్యా నీ దాసుని నీ సిలువ చాటున సంపూర్ణంగా మరుగుపరుచుకొని నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో, ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యాన్ని నువ్వు దయచేయమని వేడుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో వారందరూ కూడా దర్శించమని. అయ్యా, ఇది పొరపాటున పెట్టుకున్నది కాదు, ఈ వాక్యము ఇది దేవుడు ఉద్దేశ ప్రకారం నాతోనే మాట్లాడుతున్నారని వారు గ్రహించుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ షాలోమ్. దేవుని వాక్య భాగాలు మనకి 3 వాక్య భాగాలు మనం చదువుకుంటూ వచ్చాం. మొదటిగా పాత నిబంధన పాఠ్య భాగంలోకి ప్రవేశిద్దాం. పాత నిబంధన పాఠ్య భాగంలోకి మనం ఈరోజు ధ్యానం చేసుకోబోయే దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఒకనొకసారి దేవుడు సొలొమోనుని దర్శించాడు. దేవుడు సొలొమోనుని దర్శించాడు. ఎందుకు దర్శించాడంటే సొలొమోను దేవుడి సన్నిధిలో 1000 బలులు అర్పించాడు. 1000 బలులు అర్పించాడు. ఆ రోజుల్లో అంతా కూడా బలులు అర్పించటమే. ఏంటి ఆ రోజుల్లో ఉన్నదంతా కూడా బలులు అర్పించటమే అన్నమాట.
అయితే ఈ రోజుల్లో ఉన్నదేమో హృదయ బలి అర్పించడం. ఈ రోజు ఏంటిది? ఇది ఈ రోజుల్లో హృదయ బలి, ఆ రోజుల్లో శారీరకమైన బలు, భౌతికమైన బలులు అర్పిస్తూ ఉంటారు. ఆనాడు ఏం చేశారంటే సొలొమోను దేవుడిని ఏం చేయాలంటే మహింపరచడానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుడికి ఇష్టడుగా ఉండటానికి ఏం చేశాడంటే 1000 బలులు అర్పించాడు. 1000 బలులు అర్పించగానే ఆ రోజు రాత్రే దేవుడి దర్శనంలో కనిపించాడు. సొలొమోనా నీకేం కావాలో కోరుకోనన్నాడు. అందుకని మిమ్మల్ని ఈ క్వశ్చన్ వేసాను అనమాట. సొలొమోనా నీకు ఏం కావాలి కోరుకో అనగానే, అయ్యా నువ్వు నా పితరుడైన నా తండ్రి అయిన దావీదుని కరుణించి ఈ మొత్తం రాజ్యాన్ని నువ్వు అప్పగించావయ్యా. తను ఒక రాజుగా చేసుకుంటూ వచ్చావు. ఈ రాజ్యము నా తండ్రి తదనంతరం నాకు అప్పగిస్తూ వచ్చాడు. అయితే ఈ రాజ్యంలో సమూహం చూస్తే, జనులు చూస్తే వేలాది మందిగా, కోట్లాది మందిగా ధూళి అంత సమూహంగా ఉన్నారు. ఇలా ఉన్నారు, ధూళిలో ఉన్నారు. ఎంత ధూళి అంత చదవండి. ధూళి అంత విస్తారమైన జనముల మీద, ధూళి అంత విస్తారమైన జనములు, చాలా జనములు, ధూళి అంత విస్తారమైన జనములు అన్నాడు. ఈ జనముల మీద నాకేం కావాలి? ఈ న్యాయం తీర్చాలంటే తగిన జ్ఞానం నాకు సరిపోదయ్యా. నేను బాలుడిని, తగిన జ్ఞానం నా దగ్గర లేదయ్యా. అయితే నువ్వు నాకు జ్ఞానము దయచేయ్యా అని చెప్పేసి సొలొమోను దేవుడిని కోరుకుంటూ వచ్చాడు అనమాట. ఎంత మంచి కోరిక. సరే, ఈ కోరిక ఎలాంటి కోరిక అనేది దేవుడే చెప్తాడు. సొలొమోను నాకు జ్ఞానం కావాలన్నాడు. ఏం చేయడానికి అనంటే ఈ జనాలు మొత్తానికి న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానం కావాలన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. ఇక్కడ చాలా ఒక్క విషయం, ఇక్కడ ఏమంటాడంటే దేవుడు దీర్ఘాయువులను అడుగక అని తర్వాత నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. నా జనులకు ఇక్కడ పాయింట్ మనం గమనిద్దాం. ఇక్కడ దేవుడు సొలొమోనుని దర్శించి నీకేం కావాలో కోరుకున్నప్పుడు తనకేం కావాలో అనేది తన స్వార్థపూరితంగా ఆలోచించి అడిగేదా, లేదంటే దేవుడికి ఇష్టానుసారమైన కోరిక అడిగాడా? ఎలా చెప్పగలుగుతాం? అది దేవుని స్తోత్రం. ఒకసారి చేతులు దేవుని జనులకి, దేవుని బిడ్డలకి న్యాయం తీర్చడానికి ఎవరైతే ఈ జనాంగం ఉన్నారో, ధూళి అంత జనాంగం ఉన్నారో, ఈ ధూళి అంత జనాంగానికి న్యాయం తీర్చడానికి సరైన జ్ఞానం నాకు లేదు ప్రభు, నేను బాలుడు అయ్యా, నాకు తగిన జ్ఞానం నువ్వు దయచేయంటే అయ్యా ఐశ్వర్యాన్ని అడగలేదు, సొమ్ముని అడగలేదు, ఘనతను అడగలేదు, శత్రువు యొక్క ప్రాణాన్ని కూడా నువ్వు అడగలేదు. అయితే నువ్వు నా జనుల మీద న్యాయం తీర్చడానికి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నేను నీకు అనుగ్రహిస్తున్నాను. ఏమనుగ్రహిస్తున్నాను? కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదని చెప్పాను. ఎంత మంచి ప్రార్థన, ఎంత అద్భుతమైన ప్రార్థన. నిజంగా దేవుని బిడ్డలో అడగాల్సిన విధానంలో అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడండి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికంగా చేయు శక్తి కదా దేవుడు. మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, అడిగింది కొద్దిగా, ఇచ్చింది చాలా. సొలొమోనుకి నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, సొమ్ముని అడగలేదు, ఘనతను అడగలేదు, శత్రు ప్రాణాన్ని కూడా అడగలేదు. అయితే నేను నీకేమిస్తాను? జ్ఞానంతో పాటు నీకేమిస్తాను? ఐశ్వర్యాన్ని ఇస్తాను, సొమ్మును, ఘనతను నీకు ఇస్తానయ్యా అని చెప్పాను. అవును, మనం దేవుని బిడ్డలుగా దేవుని ఎలాగో ప్రార్థన చేయాలనేది కూడా ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంది. యోహాను సువార్త, పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటల్లో నిలిచి ఉన్నారా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు నేను మీకు అనుగ్రహిస్తాను
అంటే దేవుని మాట హృదయంలో ఉంచుకొని మనం అడగాలి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ విషయంలో మనం ఒకసారి అర్థం చేసుకుందాం. సొలొమోను ఏది హృదయంలో ఉంచుకొని దేవుడి ప్రార్థన చేస్తూ వచ్చాడు, అడుగుతూ వచ్చాడు, అది ఆయన జనులను పరిపాలించడానికి దేవుడి యొక్క ఉద్దేశం హృదయంలో ఉంది. ఎవరికి? సొలొమోను గారికి. దేవుడికి ఎలాంటి ఆలోచన ఉందో అలాంటి ఆలోచన భాగంగా ఈయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా, నీ జనులైన వారికి న్యాయం తీర్చాలంటే నాకు తగిన జ్ఞానం కావాలి. ఇది నాలో స్వార్థం కాదు, ఇది ఎవరిలో స్వార్థమో లేదు. ఎవరి స్వార్థమో అక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి స్వార్థం ఉపయోగించుకోవాలి. నా స్వార్థమో, నా యొక్క కుటుంబ స్వార్థమో, లేదా నాకు సంబంధించిన స్వార్థం అనేది ఉండనే ఉండదు. స్వార్థపూరితంగా అడిగితే దేవుడు ఇష్టపడతాడు. ఏ విధంగా అడగాలి? దేవుడికి ఇష్టానుసారంగా మనం ప్రార్థన చేయాలి. అలాగే దేవుడి వాక్యం హృదయంలో ఉంచుకోవాలి. అంతేకాకుండా నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా కూడా నేను మీకు ఇస్తాను. నా చిత్తానుసారంగా అంటే నా ఇష్టానుసారంగా. దేవుడికి ఏది ఇష్టమో బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ వాక్యాలు ఉన్నాయి. దేవుడికి ఏది ఇష్టం అని అంటే ఒకసారి ఒక యవనస్తుడు వచ్చాడు. ఒక యవనస్తుడు వచ్చి ఏమన్నాడు? అయ్యా, నిత్య జీవితానికి సత్పురుషుడా అని అంటాడు. సత్పురుషుడు ఎవడయ్యా? నేను కాదయ్యా, దేవుడు ఒక్కడే అని అంటాడు. యాక్చువల్గా నిజానికి ఇతనికి తెలుసు సత్పురుషుడు ఎవరంటే దేవుడు యేసుప్రభు వారే. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో యేసుప్రభు నేను ఎక్కడ దేవుడు అని చెప్పాల, ప్రత్యక్షంగా ఎక్కడ ఎవరితో చెప్పాల. చాలా మంది ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏమంటారు అంటే కల్స్ అంటారు. క్రీస్తు విరోధులు అంటారు, క్రిస్టియన్ కల్స్ అంటారు. క్రీస్తు విరోధులు వచ్చి ఏమంటారంటే యేసు ప్రభు ఎక్కడైనా నేను దేవుడు అని చెప్పిన మాట ఒక మాట మీరు బైబిల్ వచ్చి చూపించండి అని అంటాడు. ఏమంటే కలెక్టర్ గారు వచ్చినప్పుడు నేను మీ కలెక్టర్ అని చెప్పుకుంటాడు. సహజంగానే ఆయన అందరికీ తెలుసు. మన కలెక్టర్ గారు, మన సీఎం గారు వచ్చి నేను మీ సీఎం అని చెప్పుకున్నాడా? ఆయన మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఆయన ముందుగా సీఎం ఎలక్ట్ అయ్యేటప్పుడు అందరికీ సమాచారం తెలుసు. అలాగే లోకరక్షకుడు వచ్చేది. ఆ లోకరక్షకుడు నేను మీ దేవుడిని అని చెప్పుకుంటాడు. ఆయన నేను రక్షిస్తానని చెప్పుకుంటున్నాను. నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చానని చెప్పన్నాడు. నేను దేవుడిని అన్నమాట. అయితే యేసు ప్రభు వారిని ఈ యవనస్తుడు యేసు ప్రభు ఎవరో తెలుసు. ఈయన సద్బోధకుడు, సత్పురుషుడు ఈయన అని చెప్పి తెలిసి అయ్యా, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేమి చేయాలి? ఆ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే, నిత్య జీవితానికి, ఎటర్నల్ లైఫ్ కి, అంటే ఇది మన భూమి మీద ఉన్నది తాత్కాలికమైన జీవితం. ఎవరైనా నువ్వు నేనైనా కనిపెట్టుకోవాల్సిందంటే భూమి మీద ఉన్న జీవితం ఏ జీవితం అంటే తాత్కాలికమైన జీవితమే. ఇంతలోనే కనబడి ఆవిరి వంటిదండి. ఇంతలోనే కనబడి అంతలో లాంటిది. 3 నాళ్ళ ముచ్చట కోసం అనే 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగా నాటి జీవితం ఏనాడు సమసిపోతో ఎరుగను. నీటి బుడగా జీవితం ఏనాడు సమసిపోతో ఎరుగను. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. అలాగే మన జీవితం ఎలాంటిదంట? 3 నాళ్ళు తాత్కాలికమైన జీవితం. అయితే ఎవర్ లాస్టింగ్ లైఫ్ అడుగుతున్నాడు. యవనస్తుడు వచ్చి ఏమడుగుతున్నాడంటే నిత్య జీవానికి వారసులు అంటే నేనేం చేయాలి? అయ్యా, తల్లిదండ్రులు సన్మానించు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, తలహత్య చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అయ్యా మోసపోవద్దు, ఎదుటివాడిని ఏవి కూడా నువ్వు ఆశించవద్దు, ఇతరులను సన్మానించు అని చెప్పాలి. అయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని చేస్తానే వచ్చానయ్యా అని అంటాడు. అనగానే అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు? ఒకటి కొద్దుగా ఉంది చెప్పమంటారా అన్నాడు. చెప్పు అయ్యా, ఒకటే కొద్దుగా. ఏంటిదనంటే నీకు కలిగి ఉన్న ఆస్తి మొత్తం పేదలకి ఇవ్వు, పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అని అంటాడు. అనగానే అతను వెంటనే మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాను. వెంటనే వెళ్ళిపోగానే యేసుప్రభు వారు అంటాడు, ధనవంతుడు తన శిష్యులు వైపు చూసి యేసుప్రభు వారు తన ఎంత శిష్యులు ఉంటాడు కదా, అయ్యా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించ కంటే సూది బెజ్జంలో ఒంటు దూరుట సులభము. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమయ్యా అని చెప్పి
శిష్యులతో చెప్తే, అయ్యా అలాగైతే ఇది ఎలా సాధ్యమయ్యా, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళగలుగుతారయ్యా అన్నట్లుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తమును సాధ్యం. సరే, ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అక్కడ యేసుప్రభువు వారు చెబుతూ ఉంటారు. ఒకటి ఇక్కడ యేసుప్రభువు వారు ఆజ్ఞ మనం గుర్తుపెట్టుకుంది. ఏమంటున్నాడు? ఈ ఆజ్ఞలని చెప్పాడు కదా, మరి కొత్త ఆజ్ఞ ఏంటి? ఆయన వెంబడించమన్నాడు. ఏ విధంగా వెంబడించాలి? యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు చాలా సందర్భం, ఎవడైనా నన్ను వెంబడింపబోని అలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తను తాను ఉపేక్షించుకోవాలి. నేను, నా, మా అనేది వదిలిపెట్టాలి. ఏ వదిలిపెట్టాలంటే ఏమంటే నాకు చాలా పనులు ఉన్నాయండి. దట్ హ్యాస్ టు లీవ్. అదేంటిది? వదిలిపెట్టాలి. నిన్ను నువ్వు వదిలిపెట్టు. నువ్వు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? దేవుడు. నువ్వు కావాలి. నాది కాదు, నా యొక్క సొంత పనులు కాదు, నా సొంత ఆలోచనలు కాదు, నా బంధువులు కాదు, నాకున్న ఆస్తి విషయాలు కాదు నాకు కావాల్సింది. ఎవరు కావాలి? నాకు నువ్వే కావాలి అనేది ఇక్కడ దేవుడి యొక్క పరమార్థం అన్నమాట. అక్కడ అతను యవనస్తుతో చెప్తాడు, అయ్యా నువ్వు నన్ను వెంబడించబోతే ఏం చేయాలి? నువ్వు వదిలిపెట్టు నీకున్న ఆస్తి. ఆయన అంటే మిగిలిన ఆస్తి పడతాడు. అంటే హూ ఈజ్ లవింగ్ అంటే ఇతను ఎవరిని ప్రేమిస్తున్నాడు? బాలచక్రవర్తి గారు, ఈ వ్యక్తి ఎవరిని ప్రేమిస్తున్నాడు? ధనాన్ని, ఆస్తిని ప్రేమిస్తున్నాడు. ఈరోజు భూమి మీద ప్రతి ఒక్కడు కూడా దేన్ని ప్రేమిస్తున్నారు? ఇంకా తల్లిదండ్రులు, ఇంకా బిడ్డల్ని, బంధుమిత్రాలని, లోకాశల్ని. కరెక్ట్, ఇవన్నీ చాలా కరెక్ట్, 100% కరెక్ట్. ఇంకా ఉన్నాయండి. ఏం ప్రేమిస్తున్నాడు? సుఖాన్ని, లగ్జరీ లైఫ్ ని ప్రేమిస్తున్నారు. లగ్జరీ. ఇంకేం ప్రేమిస్తున్నారు? ఈ లోకంలో ఉన్న మొత్తాన్ని, ఈ లోపల అన్నింటినీ ప్రేమిస్తున్నాడు. ఒకటని కాదు. దేవుడు ఒక్కడిని పక్కన పెడితే, మిగతా ఇవన్నీ పక్కన పెడితే, దేవుడిని వదిలేసి ఇవన్నీ ప్రేమిస్తారు. కొంతమంది ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, కొంతమంది ఉద్యోగం తప్పితే ఇంకేముండదు. లేదంటే ఉన్న పొలాలని మనకున్న అది ఒక పొలం ఇసే డ్యూటీ. పొలం అనేది కూడా ఒక డ్యూటీ లాంటిది, అది ఒక ఉద్యోగం లాంటిది. దీన్ని ప్రేమిస్తా ఉంటాం. దేవుడి కంటే మించి దేన్ని ప్రేమిస్తావో అది దేవుడికి ఇష్టమో లేదు. ఎవడైనా నన్ను వెంబడించుకొని తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని దినదినము నన్ను వెంబడించాలి, ప్రతి దినము వెంబడించాలి. అయితే ఇక్కడ ఈ వ్యక్తి మొహం చెరపుచ్చుకొని వెళ్ళిపోయాడు. కావాల్సింది ఏంటి? ఇతనికి నిత్య జీవితం కావాలి. ఇంకోటి ఏం కావాలి? ధనము కావాలి. మన సామెతం అవ్వ కావాలి, రెండు కుదిరితే అవ్వ కావాలి, బొవ్వ కావాలి, కుదరదు. ఏదో ఒకటి కోరుకోవాలి. నీకు ఆస్తి కావాలా? దేవుడు కావాలా? సిరి కావాలా? దేవుడు కావాలా? ఏదో ఒకటి కోరుకోరు. ఎవరైనా కూడా రెండింటికి దాసుడిగా ఉండలేడట. రెండింటికి దాసుడిగా ఉన్నాడు. ఉంటే ఒక్కరికినే ఉండగలుగుతారు. ఒక యజమాని, ప్రతి ఒక్కరికి ఒక యజమానుడు ఉన్నాడట. ఇద్దరు ముగ్గురు యజమానులు ఉండలేరట. అందుకనే దేవుడి యొక్క వాక్య భాగంలో మనకి ఎన్నో చోట్ల ఈ ధనం గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒకసారి పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనము. త్వరగా తీసుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమటయు తుప్పును తిరివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మిట ఒకవేళ ఉంటే, ఒకవేళ నీకు ఆస్తి ఉన్నా, బంగారం ఉన్నా, అవన్నీ చెమట కొట్టేస్తాయి అంట. దేవుడు చెబుతున్నాడు. మనుషులు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. భూమి మీద నువ్వు సంపాదించుకుంటే చెమటను, తుప్పును తినేసి. వాస్తవానికి ఎన్నోసార్లు ఎన్నో సంఘటనలు మనం చూస్తూ వచ్చాం. ఒకనొక వ్యక్తి ఒక 5 లక్షలు అంత
అది సుమారుగా నాకైతే కరెక్ట్గా ఆ సమాచారం గుర్తులేదు, కానీ నేను క్లియర్గా న్యూస్లో చూసాను, మీరు కూడా చూసుంటారు. పెట్టులో పెట్టుకున్నాడట. పెట్టులో పెట్టుకొని ఆయన తన పనిలో తను ఉన్నాడు, పెట్టికి చక్కగా తాళం వేసుకున్నాడు. కానీ అందులోకి ఎప్పుడు ఎలుగు దూరిందో కానీ మొత్తాన్ని ఆ నోట్లు కట్టలని, 500 రూపాయల నోట్లు కట్టలని చింపులు చేసేసి దేనికైనా పనికి వస్తాయా, దేనికైనా పనికి వస్తాయా దాచిపెట్టుకున్నాడు. ఏమైపోయింది అది ఆస్తి. అందుకని మనం బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన సత్యాలన్నిటికీ కూడా భూమి మీద ధనం దాచుకోవద్దనంటే మన ప్రపంచ దేశాల్లో అంటండి ఒక సత్యం నేను వింటువచ్చాను. ప్రపంచ దేశాల్లో భారతదేశంలో స్విస్ బ్యాంకులో ప్రపంచంలో వాళ్ళందరూ కూడా స్విస్ బ్యాంకులో దాచుకుంటారట. స్విస్ బ్యాంక్ అంటే ఏంటి? స్విట్జర్లాండ్ లో ఉన్న బ్యాంక్ స్విస్ బ్యాంక్. ఈ స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ధనాన్ని ఎవరు కూడా ఎక్కడ కూడా తెలియపరచడం, అది చాలా రహస్యంగా ఉంచుతారు. అది వాళ్ళ చట్టం అట్లాంటిది. అందుకని మన భారతదేశంలో కానీ ఎక్కడ దాచుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళకి తెలియజేయాల్సిన సమాచారం తెలియజేయాల్సిన అవసరం. వాళ్ళంటే తెలియజేయకూడదు వాళ్ళకున్న రూపాయలు. అందుకని ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ధనం దాచుకునేది ఎవరో తెలుసా? స్విస్ బ్యాంక్లో ఎవరు దాచుకునేవాడు తెలుసా? ఇండియన్సే, భారతీయులేనండి. ఇదంతా నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉండేదనంటే, ఒకవేళ దాచుకోకపోతే మనల్ని ఎట్లా చూస్తారు తెలుసా? మనం ఏ విధంగా చూస్తారు? మన భారతదేశంలో ధనం దాచుకోకపోతే ఏదో పిల్లల చేత అవసరమైనా లేదా ఇంకోటి ఏమైనా అవసరం, నీకు డబ్బులు ఎక్కడి నుంచి దానికి తగినట్టుగా తెలుసుకో. ఇప్పుడు బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా మనం ఒకటి తెలివి లేకుండా ఉంటే మంచిది. ఏమంటే రోజుకు 1 కేజీ తీసుకోవచ్చుకోమని చెప్పాడా? బియ్యము దాచిపెట్టుకో. ఒక బస్తా బియ్యం తీసుకొచ్చుకొని చక్కగా దాచిపెట్టుకో. నీకు పంట వస్తే పంట పొలాన్ని గిడ్డంగిలో వేసుకో. ఓకే, అంత మటుకి ఓకే. కానీ తరతరాలుగా తర్వాత వాళ్ళు కూడా చూడాలన్నట్లు దాచిపెట్టుకుంటారు చూస్తారా? ఆ విషయాల్లో దేవుడు ఖండిస్తున్నాడు. అంతేగాని నువ్వు 1 నెల రోజులకు సరుకులు తెచ్చిపెట్టుకో, ఒక 2-3 నెలలకు సరుకులు తెచ్చిపెట్టుకో, దీన్ని దేవుడు అబ్జెక్షన్ ఏమీ చేయట్లేదు. ముందు ఆలోచన కలిగి ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో ఈ బంగారం దాచుకోవటము, ఈ ధనం దాచుకునే విషయంలో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ప్రోత్సహించదు. ఈ ధనము, నీ మనసు ధనం మీద పెట్టుకోవద్దు. నీ మనసు ఎక్కడంటే నీ ధనం ఎక్కడ ఉండిద్దో అక్కడే నీ మనసు ఉండిద్ది అని అన్నాడు. సరే, యాకోబు రాసిన పత్రికలో ఈరోజు ఇంకొక సత్యం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, పరిశుద్ధుడైన యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆజ్ఞలలో ఇక్కడ ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. 10వ వచనం నుంచి మనం గమనించి, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు కైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినాడు. ఆజ్ఞలన్నింటి విషయంలో ఇక్కడ అక్కడ భక్తుడైన యాకోబు, పరిశుద్ధుడైన యాకోబు ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కూడా ధర్మశాస్త్రం మొత్తంలో తప్పిపోయాడు. వ్యభిచరింపవద్దు అని వ్యభిచారం చేయకుండా నరహత్య చేస్తే తప్పిపోయినట్లే. నరహత్య చేసి అబద్ధం ఆడితే, నరహత్య చేయకుండా, నరహత్య చేయట్లేదు, వ్యభిచరింపట్లేదు, అబద్ధం ఆడుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? మనవాడు సులువుగా చేసే పని లేదంటే వ్యభిచారాల, నరహత్యల, అబద్ధాలు చెప్తున్నాను. దయచేసి ప్రేమ కలుగుతాం. దేవుని వాక్య ప్రకారం చెప్తాను. ఎప్పుడు కూడా అబద్ధం ఆడతాం. యథార్థంగా దేవుడికి యథార్థపరులు అంటే చాలా చాలా ఇష్టం. యథార్థవంతులకి ఏ మేలు చేయక మన దేవుడి పేరే సత్యం. మన దేవుడి పేరు ఏం పేరండి? సత్యం. ఒకసారి మనం అందరం నోటితో చెప్తాం. మన దేవుడి పేరు ఏం పేరు? మన దేవుడి పేరు ఏం పేరు? సత్యం. మన భారతదేశంలో కూడా ఇక్కడ ఉండేది ఒకళ్ళు పేరు, మన భారతదేశంలో లోగోలో కూడా ఉండేది. అలాగే మన పోలీసులకు ఉండేది. ఇక్కడ విజయాలు ఏముండేది? సత్యమేవ జయతే అని చెప్పి, అంటే సత్యమే జయిస్తున్నది. కానీ సత్యం మాట్లాడతారా? ఈ విషయంలో తప్పిపోతే పర్లోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? అన్ని ఆజ్ఞలు బాగానే పట్టేస్తున్నాను. ఈ ఆజ్ఞలో మీరు చూసారు, అదే అన్ని ఆజ్ఞలు బాగానే పట్టేస్తాను. ఒక ఆజ్ఞ విషయంలో వచ్చేసరికి తప్పిపోతారు. మరి పర్లోక రాజ్యాన్ని సంతరించుకోగలుగుతామా? ఇక్కడ రాయకూడదు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. పాల చక్రవర్తి గారు చదువుతారు. యాకోబు రాసిన పత్రిక 2:12.
స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పులు పొందును, కనికరము తీర్పులు మించి అతిశయపడును అని చెప్పేసి. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడంట, కనికరం చూపించేవాడు కనికరం పొందుకున్న తీర్పుని పొందుకుంటాడు అని చెప్పేసి. ఇక్కడ ఈ 3 పాఠ్య భాగాలను బట్టి ఒక సత్యం మనం గ్రహిస్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రేయర్, మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ అనేది ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు గాడ్ విల్. వి హావ్ టు ప్రే అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవుని యొక్క ఇష్టానుసారంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సొలొమోను ఐశ్వర్యాన్ని ఆశించాడా? సొమ్మును ఆశించాడా? ఒక్క రాత్రి పూట దేవుడు దర్శనం ఇచ్చి మనకి ఏం కావాలో కోరుకోనంటే మనం ఏం కోరుకుంటున్నామంటే మనందరం తెలివిగా చెప్పాము దీనికి సమాధానం. వాస్తవాన్ని చెప్పాలి, హృదయపూర్వకంగా ఇట్స్ నాట్ కమ్అట్ ఆఫ్ ఫ్రమ్ ది బాడీ. దాదాపు అందరం కూడా, అంటే అందరిని అనట్లేదు, 100% కాదు, కానీ మనం సొలొమోను ప్రార్థన చేశాడు, దేవుడికి ఇష్టానుసారమైన ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు మీరు చెప్పిన మాటలు దృష్టిలో ఉంచుకోండి. ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉన్నాడు. ఏది మన దృష్టి ఎప్పుడు కూడా దేవుడి సన్నిధి, దేవుడి అనే విధానంలోనే ఉండాలి. మనకి సొంతగా మన సొంత ఆలోచనలు, సొంత కోరికలు, సొంత ఉద్దేశాల ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించండి. ఒక సహోదరుడు చేస్తుంది తప్పు కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే నా ప్రార్థన ఆలకించట్లేదు అని అన్నాడు. పక్కాగా వ్యభిచారం అన్నాడు, కానీ వదిలిపెట్టట్లా. కానీ దేవుడిని అడుగుతున్నాడు, నాకు నా ప్రార్థన దేవుడు ఎందుకు అనాల్సి? బైబిల్ చదువుతున్నాడు, బైబిల్ వాక్యాలు ఇంట్లో పెట్టుకుంటున్నాడు, చాలా దేవుడికి దగ్గరగా ఉంటున్నాడు, సమస్యను బట్టి దగ్గరగా ఉంటున్నాడు. నిజంగా కాదు, సమస్యను బట్టి దగ్గరగా ఉంటున్నాడు. నేను ఏం తప్పు చేస్తున్నానండి? బైబిల్ గ్రంథంలో రాయబడి 9:31. ఏది? యోహాను సువార్త 9:31. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త. చక్రవర్తి గారు చెప్పాలి, పాల చక్రవర్తి గారు. హల్లెలూయా. ఒకసారి చేతులు హల్లెలూయా చూద్దామా? అది చక్రవర్తి గారికి వెంటనే బాగా గుర్తుందండి, అందుకని అడిగాను. వారికి చాలాసార్లు 2-3 సందర్భాలు చెప్పారు. ఆ వచనం తన నోటితో కంటస్తుంది. ఎవడైనాను దేవుడు పాపులు మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తానుసారంగా ఆలకించును. దేవుడి చిత్తానుసారంగా కానీ మనం ప్రవర్తిస్తే వాళ్ళ యొక్క ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రేమని సంగమా, మొదటి పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకున్నాం. వీ షుడ్ హ్యావ్ ఏ గాడ్స్ విల్లింగ్ ప్రేయర్. అంటే దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన మనం చేయాలండి. నువ్వు పాపం చేస్తా ఏ ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినడు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలకి మనం ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి చేరత అంటానికి మధ్యలో ఒకటి అడ్డుపడుతుంది. ఏం అడ్డుపడుతుంది? పాపం అడ్డుపడుతుంది. మీ దోషములు, మీ పాపములు నాకును మీకును అడ్డుగా ఉన్నవి కాబట్టి మీ ప్రార్థన సన్నిధికి చేరట్లేదు. కాబట్టి ఏం చేయండి? అడ్డు తొలగించడం అంటే ఏం చేయాలి? నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ అబద్ధంలో ఉన్నావా, మనలో ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా అబద్ధం ఆడుతున్నారా? ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి పాపాన్ని తొలగించేసుకోవాలి, అబద్ధం అనేది తొలగించేసుకోవాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. విననేరక విన్నట్లు ఆయన చెవులు మందం కాలేదంట. రక్షింప నేరక విన్నట్లు ఆయన చేతులు కొరచగాలేదు. యెషయా 59 ఉండిద్దండి. విననేరక విన్నట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింప నేరక విన్నట్లు నా చేతులు కొరచగాలేదు. నాకేం తక్కువ కాలేదు, నీదే తప్పు, నీదే సమస్య. ఏ సమస్య అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ పాపం హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి చాకలేదు, నా సన్నిధానికి చాకలేదు. కాబట్టి ఇది నువ్వు తొలగించేసుకోవాలి దేవుడు అంటాడు. అంతేకాకుండా ఇంకోటి ఏమనంటే ఇక్కడ ఆజ్ఞలు మొత్తం ఉన్నాయి కానీ ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞలు నువ్వు తొలగిపోతున్నావు. ఏ ఆజ్ఞలో తొలగిపోతున్నావు? కనికరం అనే ఆజ్ఞ, ప్రేమించే ఆజ్ఞ తొలగిపోతున్నావు అండి. ప్రేమ దేవుడు యేసుప్రభువు వారి కొత్త నిబంధనలో ఒక 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలన్నింటినీ కుదించేసి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు? మొదటగా నీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నువ్వు
ప్రేమించాలి, సేవించాలి. అలాగే రెండవ ఆజ్ఞ అండి, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. యాకోబు పత్రికలో కూడా పరిశుద్ధుడైన యాకోబు ఏమంటాడంటే, అయ్యా నువ్వు కనికరం బట్టి, నువ్వు కనికరం ఇస్తే కనికరం బట్టి తీర్పు పొందుతావు. నువ్వు కనికరం చూపిస్తే కనికరాన్ని బట్టి నీకు తీర్పు వస్తుంది. సరే, నువ్వు ఒకసారి బాటలో వెళ్తా ఉన్నావు, నీకు పొరుగువాడు కనిపించాడు. వాడు దిగంబరిగా ఉన్నాడు, వస్త్రాలు లేకుండా ఉన్నాడు, ఆహారం లేకుండా ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే అతనికి ఏం చేయాలి? నువ్వు వస్త్రాలు ఇవ్వాలి. వస్త్రాలు ఇచ్చి అతనికి ఆహారము పెట్టాలి. అప్పుడు అయితే కొంతమంది అంటారంట, వస్త్రాలు ఇవ్వకుండా, ఆహారము పెట్టకుండా, అయ్యా చలి కాసుకో, దుప్పటి కప్పుకో, తిను, మంచిగా తినయ్యా, మంచి ఆహారం తిను, బాగుండింది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది ఎలాంటి సలహా? ఇది ఎలాంటి ప్రవర్తన? కొంతమంది అట్లా చేస్తూ ఉంటారంట. కొంతమంది పైసా బయటికి తినేది, కానీ అయ్యా జాగ్రత్త, మంచి ఆహారం తినాలయ్యా, మంచిది. అలాగే విశ్వాసం క్రియలు లేనిది అయితే అది ఒంటిగా ఉండి మృతమైనది అవును అని. ప్రేమైన సంగమా, అసలు టోటల్ గా పాయింట్ ఏంటంటే ఇక్కడ ధనాపేక్ష అనేది, ధనం మీద విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం. రెండు ఇక్కడ పాయింట్ గమనించండి. రెండు పాయింట్లు. ధనం మీద విశ్వాసమా, దేవుడి మీద విశ్వాసమా? Does you have faith in God, faith in your money? దేవుడి మీద విశ్వాసం ఉండాలి. దేవుడి మీద విశ్వాసం లేకుండా మొదటి పాయింట్ ఏంటంటే ప్రేయర్. గుర్తుపెట్టుకోండి, ప్రేయర్, ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? దేవుడి ఇష్టానుసారంగా ప్రార్థన చేయాలి. రెండవది విశ్వాసం ఉండాలి. దేని మీద విశ్వాసం ఉండాలి? మనకి దేవుడి మీదే విశ్వాసం ఉండాలి. ఈ లోకంలో ఉండే ధనధాన్యాల మీద కానీ, ఈ లోకంలో ఉండే మళ్ళు మాణిక్యాల మీద కానీ, బంగారం కానీ, వెండి వాటి మీద ఈ విశ్వాసము ఉండకూడదు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తారంటే చాలా మంది ఇదో ఒక గుర్తు పెట్టుకోవాలి, ధనాన్ని దాచిపెట్టుకుంటారు. ధనాన్ని దాచిపెట్టుకొని ఈ ధనము దాచిపెట్టుకోవద్దని అంటలేదు. ఇక్కడ ఒకటి గమనించండి, నీ ప్రక్కన పొరుగువారు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తా ఉన్నాం అనుకోండి, సహాయం చేస్తూ ఉంటే నీ ధనం దాచుకోవడానికి ఉండదు. జాగ్రత్తగా అండి. ధనం నువ్వు సహాయం చేస్తూ ఉంటే నీ దగ్గర ధనం ఉండదు. ఎప్పుడైతే నువ్వు సహాయం చేయకుండా అమ్మో రేపు మనకి ఏదన్నా అయితేమోనని చెప్పేసి నువ్వు దాచిపెట్టుకుంటావో అప్పుడే నీ దగ్గర ధనం ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది బైబిల్ ప్రకారం యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ధనాన్ని దాచుకోలేదు. మనకు రోల్ మోడల్ ఎవరండి? మనకే యేసు ప్రభువు వారు ఏమంటారు, ఒక ఆయన వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా, నేను నిన్ను వెంబడిస్తానంటే నక్కలకు బొరియలోనే, ఆకాశ పక్షుల గూళ్ళలోనే, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదు. నేను అసలుకి ఏ మాత్రం కూడా నా దగ్గర ఏమీ లేదయ్యా, నువ్వు నన్ను వెంబడిస్తే నీకేమీ ఉండదు అన్నట్లుగా దేవుడు యేసు ప్రభువు వారు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నువ్వు నన్ను వెంబడిస్తావా? నీకు అది ఇష్టమేనా? నాకైతే తలవాల్చుకోవడానికి కనీసం చోటు లేదయ్యా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం భూమి మీద ఉన్నప్పుడు సంపాదించుకోవడం విషయంలో దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు కనికరం కలిగి ఎదుటివాడికి నువ్వు సహాయం చేస్తా ఉండు, అదే నీ సంపాదన. పరలోకమందు నువ్వు ధనం సంపాదించుకో, భూమి మీద కాదు. పరలోకమందు ధనం సంపాదించుకో. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఒకవేళ ఏమండి ఏదన్నా ఆపద వస్తే పరిస్థితి ఏంటండి? ఆపద ఎవరి చేతిలో ఉంది? మరణం తప్పించుట యెహోవా వశము. నీకేదన్నా ఆపద రాకుండా చేయాలంటే ఎవరి చేతిలో ఉందండి? దేవుడి చేతిలో ఉంది. దేవుడు అనుమతించకపోతే ఒక్క వెంట్రుక రాలదో, ఒక వెంట్రుక తెల్లబడదు. బైబిల్లో ఉన్న మాట నా సొంత మాట. దేవుడి చిత్తం లేకపోతే ఒక్క వెంట్రుక కూడా రాలదు అన్నది. దేవుడి చిత్తం లేకపోతే ఒక్క వెంట్రుక కూడా తెలుపు కాదు అని చెప్పాను. కాబట్టి అదంతా దేవుడి చిత్తంలోనే ఉంది. కాబట్టి మనం దేని మీద భయపడటానికి అవకాశం లేదు. దేని గురించి భయపడటానికి? నీ చింత యావత్తు నా మీద మోపుడి అని చెప్పారంటాడు యేసయ్య. భూమి మీద ఉన్నప్పుడు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాను, మిమ్మల్ని మీకున్నది మొత్తం వదిలిపెట్టండి అని అంటే ఒకసారి పేతురు గారు అడిగారు. పేతురు గారు ఏమని అడిగారు తెలుసా? ఇప్పుడు ఆస్తిగలవాడిని ఏమన్నాడు? ఆస్తిగలవాడిని ఆస్తి అమ్మేసి నువ్వు పేదలకు ఇవ్వాలన్నాడు. పేతురు గారు అన్నాడు, అయ్యా మా వల్ల వదిలిపెట్టావు, మాకున్న ఆస్తి వదిలిపెట్టావు, మరి మాకేంటి? మరి అతనే వదిలిపెట్టలేదు, మరి మాకేం బెనిఫిట్ ఉంది అని అన్నాడు. చూడండి బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం గమనించండి. మీలో ఎవడు ముఖ్యుడై
19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకును అని ఆయనను జాగ్రత్తగా బైబిల్ చూడదు. నేను ఇక్కడ ఆల్రెడీ చదివేశాను కదా, నా ఇంకా చూడండి. ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటారంటే ఈ పైన ఇక్కడ చూడండి, ఈ 19వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి గమనిస్తే, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో రాయబడిన సందర్భమే ఇక్కడ ఉంది. మార్కు సువార్తలో 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన సందర్భమే మత్తయి సువార్తికుడు కూడా రాశాడు ఇదే సందర్భాన్ని. నిత్య జీవితాన్ని పొందుతుంటే నేనేం చేయాలన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే అవి ఆజ్ఞలు పాటించాడు. అవి ఆజ్ఞలు చిన్నప్పుడు నేను పాటిస్తున్నాను కదంటే, నీకు ఒకటి కొద్దువై ఉంది, నీకున్న ఆస్తిని నువ్వు అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించాను. వెంటనే మొహం చెల్లించుకొని ఆయన ఆగిపోతూ వచ్చాడు. అయ్యా, ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో చేరలేడయ్యా అని చెప్పేసి అన్నాడు. అంతేకాకుండా ఇంకో మాట కూడా అన్నాడు, ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో దొరక సులభము అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. చెప్తే ఇది ఎలా సాధ్యమయ్యా అని చెప్పేసి శిష్యులు అడిగారు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. తర్వాత అప్పుడు పేతురు గారు క్వశ్చన్ వేసాడు. పేతురు గారు చాలా తెలివి క్వశ్చన్ వేశాడు. అతను వదులుకోలేదు ఆస్తే. ఎవరో ఆ యవనస్తుడు, ధర్మవంతుడైన యవనస్తుడు ఆస్తి వదులుకున్నాడా? ఎదుటివాడి మీద ఏదన్నా ఆస్తి పేదలకి పెట్టమంటే పెట్టాడా? పెట్టలేదు. అప్పుడు పేతురు గారు అన్నాడు, మరి మేము వదులుకున్నాం మరి మాకేంటి అని అన్నాడు. ఇది జాగ్రత్త పాయింట్ అర్థమైందా మీకు? అతను వదులుకోలేదు, మరి మేము వదులుకొని వెంబడిస్తున్నాం కదా అంటే ఫాలోయింగ్ అనమాట. ఫాలోయింగ్ క్రైస్ట్. ఫస్ట్ ప్రేయర్, తర్వాత ఫెయిత్ నమ్మకం ఉండాలనుకున్నాము. నమ్మకం తర్వాత నడిపింపు ఉండాలి, నడవాలి, దేవుడితో నడవాలి. మనం దేవుడి వైపు చూసి దేవుడి యొక్క విశ్వాసం ఉంచి నడవాలి. పేతురు గారు నడుస్తున్నారు, మేము నడుస్తున్నాం కానీ కూడా మాకేంటి అని అన్నాడు. ఇప్పుడు ప్రశ్న యేసుప్రభువు వారు సమాధానం చెప్పారు చూడండి. 10వ అధ్యాయము 19వ అధ్యాయం 28వ వచనం చూడండి. యేసు వార్త ఇట్లైనను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు నా మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసనులై ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును సమృద్ధించుకుందును. ఒకసారి చేతులు తల్లి చెబుదామా? నువ్వేం వదులుకుంటావు దానికి డబ్బులు ఇస్తానంటాడు దేవుడు. పిల్లలు వదులుకున్నావా? నీకు పిల్లలు ఇచ్చేస్తాను. ఆస్తి వదులుకున్నావా? ఆస్తి ఇచ్చేస్తాను. నీకు ఏది వదులుకుంటే నువ్వు భూమి మీద నేను నీకు ఇస్తాను. ప్రియమైన సంగమా, ఒక విషయం చెప్తాను. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎవడు కూడా దిక్కులేని వాడిగా, పేదవాడిగా, లేకపోతే గర్భాగిడిగా దేవుడు ఉండలేదు. దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు అడుగునే వారికి ఉంచనివ్వలేదు. మీరు నమ్ముతారో నమ్మరో మీరు చూడండి, నిజంగా విశ్వాసి ఎవరిని కూడా దేవుడు ఫస్ట్ పెట్టలేదు. ఫస్ట్ పెట్టడు. ఎప్పుడు ఫస్ట్ లో బిగినింగ్ లో టెస్ట్ చేస్తాడు, ప్రారంభంలో టెస్ట్ చేస్తాడు. రాను వీడిని ఆయన విశ్వాసం ఉంచుతున్నాడా లేదా. 2 ఆప్షన్ దేవుడు ఎప్పుడు కూడా ఆప్షన్ చూపిస్తాడండి. ఒకటి నేను, ప్రక్కన ఇంకోటి చూపిస్తాడు. ఇందాక పాట పాడింది అందుకని, నమ్మి మనుషులను నమ్మి పలుమార్లు మోసపోయారు. మనం ఏం చేస్తామంటే డబ్బులు కావాలనుకోండి, వెంటనే మనకి ఎవరైతే డబ్బులు సహాయం చేస్తారో వాళ్ళ వైపు మన దృష్టి ఉండేది. మన దృష్టి ఎవరి మీద ఉండేదంటే సహాయం చేసే మనుషుల వైపు ఉండేది. దేవుడి వైపు ఉండిద్దా? 1-2 సార్లు ఇచ్చాడు అతని వ్యక్తి, 3వసారి ఇవ్వలేదు. అప్పుడు ఏమైంది? అయ్యో పలానా ఆయన ఇస్తానన్నాడు, సుబ్బారావు గారు ఇస్తాన్నారు, పలానా కోటేశ్వరరావు గారు ఇస్తాన్నారు, అయ్యో ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి అట్లాగా మనుషులను నమ్ముకుంటావు, మోసపోతావు. కానీ దేవుడు నమ్ముకుంటే నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేసి, నా కుమారు పెట్టుకుని నేను నీకు ఉత్తరిస్తాను. ప్రేమైన సంగమా, మనకి అవసరత, అత్యంత అవసరత అంటే వ్యాపారాల నిమిత్తం నేను అనట్లేదు. కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఈ అప్పులు లావాదేవీలు జరుగుతాయండి. వాటి గురించి నేను మాట్లాడతాను. నీ వ్యక్తిగతంగా నీకు దేవుడు అవసరమైతే ఇవ్వకుండా ఉండడు. నువ్వు నిజంగా విశ్వాసిగా ఉంటే
అయితే మనుషులు నమ్ముకుంటా ఉంటారు. ప్రతి చిన్న అవసరానికి ఎవరు నమ్ముకుంటారు? మనుషులు నమ్ముకుంటారు. బైబిల్ గ్రంథంలో 18వ కీర్తనలో 118వ కీర్తన ఉంటుంది, రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరుడు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి రాయబడింది. కాబట్టి ఎవరు నమ్ముకోవాలంటే మనము ఎవరు నమ్ముకోవాలి? దేవుడు నమ్ముకోవాలి. దేవుడు నమ్ముకోకుండా నువ్వు ఏ వ్యక్తిని నమ్ముకున్నా అది శాపం అని బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో రాయబడింది. ఏ వ్యక్తిని నమ్ముకున్నా, ఏ ధనాన్ని నమ్ముకున్నా, ఏ వస్తువుని నమ్ముకున్నా కూడా మనకది శాపం అని చెప్పి బైబిల్ గ్రంథం రాయబడింది. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా 17:5. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఆమేనని చెప్తారా? ఆమేనని చెప్పండి అందరూ. ఆమేనని ఎందుకని చెప్తున్నానంటే, మనము కానీ ఒకవేళ అలాగే చేస్తే మనం కూడా శాపగ్రస్తులం అవుతాం. కానీ మనం దేవుడు నమ్ముకుంటే, యెహోవా నమ్ముకునే వాడు ధన్యుడు. తర్వాత వచ్చిన చూడండి, 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. అందరూ ఆమేన్ చెప్పండి. సత్యదేవ తల్లి కూడా మనుషులు నమ్ముకుంటే శాపగ్రస్తుడు, యెహోవా నమ్ముకుంటే ధన్యుడు. మరోసారి చెప్తానండి, మనుషులను నమ్ముకుంటే శాపగ్రస్తుడు, యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడి యందు విశ్వాసం ఉంచేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండుడు. దావీదు భక్తుడు ఎవరు నమ్ముకున్నాడండి? ఎవరు నమ్ముకున్నాడు? ధనాన్ని నమ్ముకున్నాడా? ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాడా? మనుషులు నమ్ముకున్నాడా? ఆయన చిటికేస్తే వచ్చేస్తారు. దావీదు భక్తుడు రాజుగారు కదండి, రాజుగారు కదా, చిటికేస్తే వస్తాడా లేదా? బయట వస్తాడా లేదా? కానీ ఎవరు నమ్ముకున్నాడు? యెహోవా నా ఆశ్రయం, నా దుర్గము, నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా సహాయకుడు అని అంటాడు. ఎవరు? రాజుగారు అంటారండి. రాజుగారే దేవుడు నమ్ముతున్నాడు. మనం పేదలు ఎవరు నమ్మాలి? దేవుడు నమ్మాలి. అందుకని మొదటిగా ప్రార్థన దేవుడి చిత్తానుసారంగా, రెండవదిగా నమ్మకం దేవుడి మీదే నమ్మకం సార్. ఏ మనుషుడు నమ్ముకోవడానికి వీల్లేదు, నమ్మటం కూడా నమ్మకూడదని చెప్పి బైబిల్ గ్రంథం రాయబడింది. రాజు నమ్ముకోవద్దు, నరులను ఆశ్రయించవద్దు. ప్రియమైన సంఘం, మనలో ఉన్న పొరపాటు ఎవరు ఏదంటే, మనకి ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక గొప్ప అధికారి తెలిస్తే ఎవరు నమ్ముకుంటామో, ఏదైనా అవసరం వస్తే ఎవరికి ఫోన్ చేస్తామో, ఆయన ఏమైనా సహాయం చేస్తాడేమో, ఈయన ఏమైనా సహాయం చేస్తాను. వద్దు, మనుషులను ఆశ్రయించేవాడు 17వ అధ్యాయం 5వ వచనం దేవుడి మీదే పెట్టుకోవాలండి. మొత్తం మనం సంరక్షించే దేవుడు అండి. ఎవరండి సంరక్షించేది? ఎవరు? దేవుడే. పోషించేది, సంరక్షించేది, నడిపించేది, ఎవ్రీథింగ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అలాంటప్పుడు మనం ఆయన అనుసరిద్దాం. ఎవరిని అనుసరిద్దాం? దేవుడిని అనుసరిద్దాం. ఏ బాధల మంది వద్దండి. ఏమంటే దేవుడు ఇచ్చేది ఒకటే గొప్ప గిఫ్ట్ ఏంటి తెలుసా? సంతోషం, సమాధానం. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు ఏమంటాడంటే, యోహాను సువార్త 14:27లో నా శాంతిని నీకు అనుగ్రహించా వెళుచున్నాను. శాంతి, సమాధానం ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. దీనికోసం మనం ప్రభు సన్నిధిలో ప్రభుని ఆశ్రయిస్తాం. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, భూమి మీద ఉన్నంత కాలం మనకి శాంతి, సమాధానం దేవుడు ఎప్పుడు సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు. తర్వాత నిత్య రాజ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఏం చేస్తూ ఉండాలంటే, దేవుడి చిత్తానుసారంగా ఉంటూ ఉండాలి, దేవుని యొక్క విశ్వాసం ఉండాలి, దేవుడిని వెంబడించే వారిగా ఉండాలంట. దేవుడి యొక్క వెంబడించే వారిగా ఉంటూ మనం ఏం చేయాలంటే, మంచి పనులు చేసేవారుగా ఉండాలి, కనికరం చూపించే వాళ్ళగా ఉండాలి. ధనార్జన కాదు కానీ కొంతమందిని ఆత్మను సంపాదించేట్లు ఉండాలి. ఆత్మను సంపాదించే వారిని మనం ఏం సహాయం చేసే వాళ్ళగా ఉండాలి. దేవుని బిడ్డలు ఈ భూమి మీదకి వచ్చిన మిషనరీస్ అందరూ కూడా గొప్ప సేవ చేశారండి. ఒక మాటలో చెప్పాలంటే, మన మిషనరీస్ చేసినంత గొప్ప సేవ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదండి. మన భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు చేసినంత సేవ ఎవరు చేయట్లేదు. ఒక పొరపాటు ఏం జరుగుతుందనంటే, మన భారతదేశంలో మిషనరీస్ అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి, వీళ్ళు సంపాదించడానికి వచ్చి మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళని తరివేశారు. కానీ చాలామంది గొప్ప సేవ చేశారండి. వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళని మన భారతదేశంలో ఉండకుండా వెళ్ళగొట్టేశారు. కానీ ఈ భారతదేశం ఈరోజు నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నానంటే ఎవరండి? ఎవరు అలవాటు అండి? అది ఎవరు నేర్పించింది? మిషనరీస్ నేర్పించారు. చదువు ఈరోజు చదువుకున్నామంటే, నేను చదువుకుని ఉన్నామంటే, విద్య నేర్చుకున్నామంటే ఎవరు నేర్పించారు?
మిషనరీస్ నేర్పించారు. మొదటగా సౌత్ ఇండియాకి మన పాంప్లెట్లో ఉన్న బర్తలోమై జీగన్బాగ్ గారు వచ్చారండి. ఆయన పేరు అది అందుకనే నేను వేసింది. ఈ బర్తలోమై జీగన్బాగ్ గారు అనే ఆయన వచ్చాడు మొదటగా సౌత్ ఇండియాకి, భారతదేశంలో దక్షిణ ప్రాంతానికి వచ్చాడు. ఆయన తమిళియన్స్ మధ్య చదువు లేని వారి ఎప్పుడు వచ్చాడు తెలుసా? 17వ శతాబ్దంలో వచ్చాడు. 17వ శతాబ్దంలో వచ్చాడు ఆయన బ్రతికింది 37 సంవత్సరాలు మాత్రమే బ్రతికింది. ఆయన పెళ్లి చేసుకున్న మరుక్షణమే అమెరికాలో జర్మనీలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజే వచ్చేసాడు, ఇక్కడికి వచ్చేసాడు, సేవ చేయడానికి వచ్చాడు. ఎలాంటి సేవ చేశాడు అనుకోండి, తమిళియన్స్ మధ్య తమిళ భాష రాదు వాళ్ళకి. తమిళ భాష రాకపోతే ఈయనకి నేర్చుకోవాలి కదా, తమిళ భాష నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడంటే, వాళ్ళు వైట్ వాళ్ళు, తెల్లటోళ్ళు. మన చర్మం ఏమో చాలా హార్డ్గా ఉండిద్ది, వాళ్ళ చర్మం ఎలా ఉండిద్దండి, చాలా సున్నితంగా ఉండిద్ది. ఇసుకలో అక్షరాలు రాసుకోవాలి, ఇసుకలో అక్షరాలు. ఒక బ్రాహ్మణుడు, ఒక పూజారి గారు ఉన్నాడు. పూజారులు పండితులే నేర్పించేది ఆ రోజుల్లో. టీచర్స్ అంటే వాళ్ళే. పంతులు గారు వాళ్ళు ఎవరు నేర్పించండి, పూజారులే పంతులు గారు వాళ్ళు. ఆ రోజులు వాళ్ళు చెప్తే ఇంక వేరే వాళ్ళు ఎవరు కూడా నేర్పించేవాళ్ళు కాదు. అయితే వాళ్ళకి విద్య తెలుసు కానీ ఆయన చిన్నపిల్లలకి నేర్పిస్తుంటే ఈయన దొరగారు వచ్చి, ఎవరు బర్తలోమై జీగన్బాగ్ గారు వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఏమయ్యా నువ్వు వయసు చూస్తే ఎంత ఉంది, నువ్వేం నేర్చుకుంటున్నావు అన్నట్టుకంటే ఈయనకి భాష అర్థం కావట్లేదు కానీ పిల్లలందరూ ఏకైక పక్కగా నవ్వుతున్నారు, పిల్లలందరూ నవ్వుతున్నారు. అయితే ఈయన ఏమైనా అవమానం పొందాడంటే అవమానం పొందలా. కానీ ఈయనకేం కావాలి, ఈయన ఉద్దేశం ఏంటి? గాడ్స్ విజన్ ఉందండి, దేవుడి విజన్ హృదయంలో ఉంది. ఎట్లాగైనా సరే తమిళ భాష నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? తమిళ భాష ఎందుకు నేర్చుకోవాలి? తమిళ భాష నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? అది ఒకసారి చేతులు తెలియజేద్దాం. అది ఉద్దేశం, నీ ఉద్దేశం. ఈ రోజుల్లో డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది గొప్ప గొప్ప చదువుతారు. ఎందుకు? ఉద్దేశం ఏంటి? టు ఎర్న్ మనీ, ధనం సంపాదించుకోవడం కోసం. అయితే బర్తలోమై జీగన్బాగ్ గారు తమిళ భాష నేర్చుకున్నాడు. ఎంతో కష్టపడి నేర్చుకున్నాడండి. 2 నెలల నుంచి 3 నెలలు పట్టింది, చాలా కష్టపడి. ఇసుక మీద రాయించేవాడు. అప్పట్లో పలకలు ఉన్నాయంటే, పలకలు ఉన్నాయా? పలకలు లేవు. ఇసుక ఇట్లా తుడిపేసుకోవడం, మళ్ళీ రాయించుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా ఇసుకలో నేర్చుకున్నాడు. అక్కడ ఉన్న పిల్లలు అపహాస్యం చేసినా కూడా నేర్చుకుంటూ వచ్చాడు. ఆ నేర్చుకున్న తర్వాత ఆయన ఆ యొక్క తమిళ భాష నేర్చుకున్న ఆ తమిళ భాషతో ఒక తమిళ బైబిల్ రచించాడండి. తమిళ బైబిల్. ఈ బైబిల్ని, ఇంగ్లీష్ భాషలో ఉన్న బైబిల్ని తమిళ భాషలోకి తర్జుమా చేశాడు. మామూలు విషయం తర్జుమా చేయటం అంటే మరి ఆయన ఉద్దేశం ఏంది, ఆయన గోల్ ఏంటంటే, ఈ తమిళియన్స్, ఈ ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా, ఒకప్పుడు మనం కూడా తమిళ వాళ్ళు, మనం కూడా తమిళ భాష, మన అందరం కూడా ద్రవిడ భాష మాట్లాడేవాళ్ళు మన వాళ్ళు అందరూ కూడా. ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కూడా సౌత్ ఇండియా ఒకే రాష్ట్రంగా ఉండేవి. మీకు తెలుసు తెలీదు. 17వ శతాబ్దంలో అంత ఒకే రాష్ట్రం అండి. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అనేవాళ్ళు రెండు. అవును కదా, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశం అంటే మన ఆంధ్ర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మన ప్రాంతం ఆంధ్ర ప్రాంతమే కానీ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడలేదు. కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆయన గొప్ప స్వార్థ చేశాడు. అయితే బర్తలోమై జీగన్బాగ్ గారు ఇక్కడికి రాలేదు కానీ ఆయన అక్కడ స్వార్థ చేస్తూ వచ్చినప్పుడు ఆయన ఎంతో కష్టపడి స్వార్థ చేస్తూ వచ్చి, అక్కడ ఉన్న రాజులు పర్మిషన్ ఇవ్వలేదు ఈయనకు అనుమతి ఇవ్వకుండా ఈయనకు ఒక లేనిపోయిన ఒక నేరం చేసి, నేరారోపణ వేసి ఈయన ఒక జైల్లో వేసేసారు. జైల్లో వేసి 2 నెలల జైల్లో వేసినా కూడా బుడ్డి కింద బైబిల్ చదువుతూ వచ్చాడండి. బుడ్డి కింద బైబిల్ చదువుతూ, దేవుడితో సహవాసం చేస్తూ, దేవుడిని అనుసరిస్తూ. ఒకవేళ మనమే అదే ప్లేస్లో ఉంటే ఇన్ని కష్టాలకు ఎందుకయ్యా, నువ్వే కదా, నువ్వు భారతదేశం వెళ్ళమన్నావు, పరిచయం చేసిన నాకెందుకు ఈ కష్టాలు అనేవాడు. మనం ఏమంటాము, ఎందుకు నాకే ఈ కష్టాలని ఆయన అన్నాడా? అనలేదు. కష్టపడి చదువుకున్నాడండి. కష్టపడి ఆ తమిళ భాషలో ఉన్న బైబిల్ని తమిళ భాషలోకి అనువదిస్తూ వచ్చాడు. ఇంకో విషయం చెప్పాలంటే గొప్ప సంస్కరణ చేశాడండి. గొప్ప సంస్కరణలు ఏంటి తెలుసా? న్యూస్ పేపర్ అంటే మనకు తెలియదు, న్యూస్ పేపర్ ప్రవేశపెట్టాడు. ప్రింటింగ్ ప్రెస్ మనకు తెలియదు, ప్రింటింగ్ ప్రెస్ తీసుకొని వచ్చాడు. జర్మనీ నుంచి ప్రింటింగ్ ప్రెస్ తీసుకొని వచ్చాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది ఎవరంటే జోహన్నెస్ గుటెన్బర్గ్ అని ఆయన కనిపెట్టాడు. ఆయన ఎందుకని కనిపెట్టాడు? బైబిల్ ముద్రించడానికి కనిపెట్టాడండి. అసలు నిజంగా వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే దేవుడి కోసమే. సొలొమోను ప్రార్థన దేని కోసం చేశాడు? దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం. ఈయన ఉద్దేశం కూడా దేవుని బిడ్డల కోసం, దేవుని కోసం. వీళ్ళందరూ నశించిపోతున్నారు. పంచెలు కట్టుకునేవాళ్ళు, సూర్యుడికి పూజ చేసేవాళ్ళు, సూర్యుడు ఏమనేవాళ్ళు, సూర్య భగవానుడు అనేవాళ్ళు. పొద్దున్నే లేచి సూర్యుడికి పూజ చేస్తున్నారట. అయితే యేసుప్రభు వారు, తోమా ఉన్నాడు కదా, యేసుప్రభు వారి శిష్యుడు తోమా వచ్చాడు. తోమా ముందుగానే నేను భారతదేశం వెళ్ళనయ్యా అని చెప్పాడంట. అక్కడ అందరు చీట్లు వేసుకున్నారంట. అందరు చీట్లు వేసుకుంటే ఒకళ్ళకి ఐగుప్తు ప్రాంతం ఒకళ్ళు వెళ్ళాలి, ఒకళ్ళేమో యూరోపియా కంట్రీ వెళ్ళాలి, ఒకళ్ళు ఒక్కొక్క కంట్రీ వెళ్ళాలి.
అయితే తోమాకి భారతదేశం పడిందంట చీట్లు వేసుకుంటే. భారతదేశం నేను వెళ్ళనంటే వెళ్ళను, విగ్రహారాధికులున్నాడు పొడిచి చంపేస్తారు, నేను వెళ్ళను అని అనుకున్నాడంట. అనుకుంటే మీకు ఈ చరిత్ర చెప్తున్నాను, కొంచెం ఆలస్యమైన జాగ్రత్తగానండి. ఈ భారతదేశంలో ఏమైందనంటే అండి, భారతదేశంలో మన ఉత్తర ప్రాంతంలో గోండో ఫెరేజ్ అనే రాజు ఉండేవాడు. ఈ ద్రవిడులు అనేవాళ్ళు పూజారులు అండి, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా చరిత్ర అండి. మన భారతదేశంలో దక్షిణ ప్రాంతం పూజారులు ఉండేవాళ్ళు, ఉత్తర ప్రాంతం మట్టుకు నడిపించే నాయకులు రాజులు ఉండేవాళ్ళు. ఆ గోండో ఫెరేజ్ అనే రాజు గుజరాత్ ప్రాంతంలో పరిపాలన చేస్తూ ఆయనకు ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఈ ప్రపంచంలో మొత్తం బాగా చక్క పని వాళ్ళు ప్రావీణ్యం గడించిన వాళ్ళు ఎవరున్నారా అని చెప్పేసి ఆయన ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే చక్క పని వాళ్ళు బాగా ప్రావీణ్యులు ఎవరున్నారా అని అంటే ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నారండి అని చెప్పి, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ దేశంలో చెక్క పని చేసే వాళ్ళు ఉన్నారన్నట్లుగా ఆయనకి తెలిసిందనమాట. ఆయనకి తెలిస్తే ఆయన పడవలో కొంతమందిని పంపించాడు అనమాట. అయ్యా చెక్క పని చేసేవాళ్ళని నువ్వు ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంటారంట, మనం కూడా పలానా చోట ఉండిద్ది, ఎక్కడ ఉండిద్ది అని అంటే ఎంక్వైరీ చేస్తే అక్కడికి వెళ్ళి ఎత్తుకుంటా ఉంటామా? అట్లాగా ఆయన ఎత్తుకుంటా అక్కడికి పంపించాడంట. ఏది కొంతమంది భటుల్ని సేవకుల్ని పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు ఓడ దిగారు. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఓడంటే మీరు జాగ్రత్త గమనించండి, మన భారతదేశం ఇట్లా ఉంటే మన భారతదేశము పడమటి ప్రాంతంలో గుజరాత్ ఉండిద్దండి, పశ్చిమాన ముంబై ఉండిద్ది, గుజరాత్ ఉండిద్ది, అక్కడే ఓడరేవు కూడా ఉండిద్ది అనమాట. వాళ్ళు ఇట్లాగా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తారు, ఎలా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తారనమాట. ఆ ఇజ్రాయెల్ అక్కడ మ్యాప్ కూడా లేదండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తారు. ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళగానే వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయ్యా ఇక్కడ మా యొక్క రాజుగారు పంపించారండి మమ్మల్ని, ఒక మంచి భవనం నిర్మించాలంటే ఇక్కడ ఎవరైనా కార్పెంటర్ ఉన్నారా అని చెప్పేసి వాళ్ళని అడుక్కుంటా వెళ్తున్నారు. ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఎంక్వైరీ చేస్తా తోమా ఎదురొచ్చాడంట. తోమాని అడిగారంట, అయ్యా మా భారతదేశంలోంచి మా రాజుగారు ఆహ్వానించాడు, అయ్యా ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నాడంట. ఆ రోజుల్లో మీకు తెలిసే ఈ సిమెంట్ పనితో బిల్డింగ్లు కట్టేవాళ్ళు కాదు, దేంతో కట్టేవాళ్ళు అండి? ఏమండి ఫిలిప్ గారు, దేంతో కట్టేవాళ్ళు ఆ రోజుల్లో? ఇళ్ళు దేంతో కట్టేవాళ్ళు? అది చెక్కతో ఎక్కువ కట్టేవాళ్ళు, ఎక్కువ చెక్క ఉపయోగించేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పటికీ పాతకాలం ఇవన్నీ చెక్కలతో ఉపయోగిస్తూ ఉంటారనమాట. వాళ్ళు చెక్కలతోనే చేస్తూ ఉండేవాళ్ళు. సున్నం ఉపయోగించేవాళ్ళు, చెక్కలనేమో ఒక స్లాబ్గా కానీ డెకరేషన్ కానీ ఉపయోగించేవాళ్ళు. అయితే ఆ క్రమంలో తోమా గారిని అడిగితే తోమా గారికి అమ్మో అసలుకే వెళ్ళనన్నారు కదా, కానీ రాజుగారి నుంచి ఆహ్వానం వచ్చిందిగా. సరే తోమా గారు ఎవరో తెలుసండి, బెస్ట్ కార్పెంటర్, మంచి వడ్రంగ పనివాడు. యేసుప్రభు వారు కూడా వడ్రంగ పనివాడే. యేసుప్రభు వారు అనుసరించిన శిష్యుల్లో కొంతమంది చేపలు పట్టేవాడు ఉన్నారు, కొంతమంది ఏమో ట్యాక్స్ కలెక్టర్ ఉన్నారు, ఒక ఆయన ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు. అలాగే ఇంకో ఈయన వచ్చేసరికి ఏంటి తోమా గారు ఎవరు? తోమా గారు చెక్క పని చేస్తూ ఉంటారు, చక్కగా వడ్రంగి పనివాడు. ఆ తోమా గారు సరే ఇదే అవకాశం అని చెప్పేసుకొని, ఎలాగో ముందు వెళ్ళలేదు కదా, సరే రాజుగారి ద్వారా ఆహ్వానం వచ్చింది, ఇది దేవుని చిత్తమే అని చెప్పుకొని అప్పుడు వచ్చాడు. దక్షిణ ప్రాంతంలోకి వచ్చాడు. దక్షిణ ప్రాంతంలోకి అటు నుంచి ఇటు ఓడరేవు ఉందన్నమాట, మన దక్షిణ ప్రాంతంలో. ఆ ఓడరేవు దగ్గర దిగగానే పొద్దునే అయిందంట, తెల్లవారుజామున అందరూ కూడా ఇక్కడ జంధ్యం వేసుకొని గోసి కట్టుకొని ఏం చేస్తున్నారు? నీళ్ళు ఏం చేస్తున్నారు? సూర్యభగవానికి మోక్షం చేస్తున్నారు. ఎగరేస్తున్నారు. ఎట్లా ఎగరేస్తుంటే ఆయన వచ్చి అడిగే డౌట్గా, ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు మీరు అని అన్నారు. అనగానే అయ్యా మేమేం చేస్తున్నాం ఏందయ్యా, మా సూర్య భగవానుడికి మేము నమస్కారం చేస్తున్నామయ్యా, సూర్యుడికి అర్పించాలి. మరి ఏంటి ఈ నీళ్లు మీరు ఆయనకి ఏం చేస్తున్నారంటే నీళ్లు ఆయనకి అర్పిస్తున్నామయ్యా అని చెప్పేసాను. మరి అర్పించి ఆయన తీసుకోవట్లేదేంటి అని అన్నాడట. ఇదేంటి విచిత్రంగా ఉంది, నీళ్లు కింద పడక పైకి వెళ్తాయా ఏంటి అని అన్నాడంట. లేదు మీరు నీళ్లు మీ దేవుడు తీసేసుకోవట్లేదు ఏంటి అని అన్నాడు. అంటే ఈయన నిజమైన దేవుడు చూశాడు కదా, యేసుప్రభు వారితో కూడా 3.5 సంవత్సరాలు తిరిగాడు కదా. 3.5 సంవత్సరాల పాటు తిరిగిన తర్వాత యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత నమ్మాడా? తోమగారు నమ్మాడా? ఏమన్నాడండి తోమగారు? వీళ్ళందరూ చెప్పారు, 10 మంది చెప్పారు, 10 మంది చెప్పారు. అప్పుడు యేసుప్రభు వారు పునరుద్ధరణ తర్వాత తోమగారు లేరు. మొదటగా 10 మందికే ప్రత్యక్షమయ్యారు, 11 మందికి కాదు. 12 వాళ్ళు ఎవరు? 12 వాళ్ళు ఎవరు? ఇస్కరియోతు యోధ. 10 మందే ఉన్నారు, రూమ్లో 10 మందే ఉన్నారు. 11వ వ్యక్తి తోమా లేడు. ఈ తోమా వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పారు, అయ్యా యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యారు, కనిపించాడు. అవునా అని చెప్పేసి నేను నమ్మనంటే నమ్మనన్నాడు. 10 మంది చెప్తున్నారు సాక్ష్యం. మామూలుగా 2 చెప్తేనే సాక్ష్యం నమ్ముతారు. 10 మంది చెప్తే కూడా నమ్మకపోతే నేను ఆయన చేతి వేళలో గాయాల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్ముతాను అని అన్నాడు తోమా. అనగానే తోమా కోసం మళ్ళీ వచ్చాడు వీళ్ళ మధ్యకి. అప్పుడు 11 మంది ఉన్నారు, తోమా గారు కూడా ఉన్నారు. తోమా గారి దగ్గర వచ్చి ప్రత్యేకంగా తోమా గారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? తోమా ఇదిగో చూడు, నా గాయాలు ఏలు పెట్టు, పక్కలో చేయబెట్టి చూడు అనగానే తోమా
చూసి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారు చేతులెత్తి ఒకసారి హల్లెలూయా. గుర్తొచ్చింది ఈ సందర్భం. తోమా గారితోనే మాట్లాడాడు. మరి ఏం చేశాడు? పక్కాగా పట్టుకొని చూశాడుగా. చచ్చిపోయాడు, 3 దినాలు సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచాడు. 8 రోజుల తర్వాత తోమా గారికి కనిపించాడు. మరి ఎంత ప్రత్యక్షంగా పునరుత్థానాన్ని చూసిన ఈ తోమా గారు మరి ఎంత ధైర్యంగా ఉంటారు? పునరుత్థానం చచ్చిపోయి తిరిగినాడు. ప్రపంచంలో చచ్చిపోయి తిరిగిలేశారా? ఎవరు లేరు. మరి అలాంటి దేవుడిని ప్రత్యక్షంగా పట్టుకున్నాడు. 3.5 సంవత్సరాలు వెంబడించాడు. తర్వాత పునరుత్థానం అయిన తర్వాత 8 రోజుల తర్వాత పట్టుకున్నాడు. గాయాల్లో ఏలు పెట్టి అవిశ్వాసి కాక విశ్వాసి బాబు తోమా అని చెప్పేసి గద్దించాడు. గద్దించగానే ఇంకా ఆ తర్వాత భయవేసినా కూడా భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వీడు సూర్య నమస్కారాలు చేస్తుంటే అప్పుడు ఏమన్నా అంటే అయ్యా మీ నీళ్ళేది కింద పడతాయి అని అన్నాడు. అంటే మరి మీ దేవుడు తీసుకుంటాడా అని అన్నారు. మీ దేవుడు కింద పడకుండా చేస్తాడా అన్నాడు. అవును, మా దేవుడు ఉన్నాడు, ఆ సజీవుడైన దేవుడు పట్టుకొని చూశాడుగా, పునరుత్థానం లేచాడు కదా. మరణాన్ని జయించాడంటే ఇంకా ఆయనకి ఏమన్నా అసాధ్యమా? మరణాన్ని జయించిన దేవుడు కదా. అందుకని ఇదిగో అయ్యా మేము సరేనయ్యా, మరి ఒక ఒప్పందం అయ్యా మన ఇద్దరికి అని అన్నారంట. ఎవరు? అక్కడ ఉన్నవాళ్ళు నల్ల బ్రాహ్మణులు అంట. దేవుడు నల్లగా ఉంటారు. మన ఉత్తర భారతదేశంలోనేమో తెల్లగా ఉంటారు, దక్షిణ భారతదేశంలోనేమో నల్లగా ఉంటారు అనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే అయ్యా నీకు మాకు ఒక ఒప్పందం. ఒకవేళ మీ దేవుడు కానీ నీళ్లు తీసుకుంటే మేము నీ దేవుడు నమ్ముకుంటాం. ఒకవేళ మీ దేవుడు నీళ్ళు తీసుకోకపోతే సహజంగా నీళ్ళు కిందే కాదని పడేది, నీళ్ళు కింద. అందుకే ఇలా గ్యారంటీ డామ్ షూర్ అనిపించింది. ఖచ్చితంగా ఈ నీళ్లు కింద పడిపోతాయి, నువ్వు మా దేవుడు నమ్ముకో అని అంటారు అనమాట. ఇక్కడ ఏ దేవుడు యేసు ప్రభువుకి ఏదా అనేది లేదు ప్రస్తావన. అక్కడ ఒకటి నీ దేవుడు నా దేవుడు. నీ దేవుడు నీళ్ళుని తీసుకునే దేవుడు అంటున్నావు కాబట్టి మేమేం చేస్తాము, ఒకవేళ నీ దేవుడిగా నీళ్లు తీసుకుంటే మేము నమ్ముతాము అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏం చేశాడంటే వీళ్ళు ప్రోక్షణ చేసేసారు, కింద పడిపోయింది. తోమా గారు అన్నాడు, అయ్యా చుచ్చుచున్న దేవుడు కదయ్యా, నువ్వే నా ప్రభువు అయ్యా, నా దేవుడు అయ్యా, నువ్వు ఇదిగో అయ్యా నీళ్లు సమర్పిస్తున్నా అని చెప్పేసి ఇలా ఎగరేసాడంట. చరిత్రలో రాసి ఉందండి, ఇది చరిత్రలో రాసి ఉంది. ఇప్పుడు కూడా ఇది చరిత్రలో రాసి ఉంది. నేను చూశాను, నేను చదివాను కాబట్టి చెప్తున్నాను నేను. అయితే తోమా మౌంట్కి కూడా నేను వెళ్ళాను. మేము అందరం కూడా మా పాస్టర్ గారు మేము తోమా మౌంట్కి వెళ్ళాం. ఆయన అన్నాడు, ప్రభు అయ్యా నువ్వేనయ్యా, నువ్వు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు కదయ్యా అని చెప్పేసి ఈ నీళ్ళు గాలి అట్లా ఉండిపోయినాయి అంట. గాలిలో అట్లాగా ఉండిపోయి ఒక్కసారి వీళ్ళందరూ నిశ్చేష్టులు అయిపోయారట. అమ్మో ఏంది ఇలా దేవుడు ఆ నీళ్ళని అట్లాగే తీసేసుకున్నాడు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు నమ్మారట. వాళ్ళు అప్పుడు ఎవరు నమ్మారు? నిజదేవుడైన యేసు ప్రభువారిని నమ్మారు. ఒకసారి చేతులే తల్లి చేద్దాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రైస్ట్, రెజరెక్టెడ్ క్రైస్ట్. పునరుద్ధరణైన దేవుడు నేను రుచి చూశాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉన్నాడు. నువ్వు నేను నిజంగా ఆ క్రైస్తుని కానీ రుచి చూస్తే, ఆ దేవుడి స్వరాన్ని వింటే, ఆ దేవుడితో కానీ నడిస్తే మనకు విశ్వాసం కలిగింది. ఏమైతే వినుట వలన వినుట క్రీస్తుని గురించిన అప్పుడు మనం దేని గురించి కలవరపడమండి, దేని గురించి ఆందోళన చెందవు. దేని గురించి ఎందుకు? దేవుడు ఏమన్నాడు, నువ్వు కలవరపడటం వల్ల నీ యొక్క హైటు, నీ యొక్క ఎత్తు మూరడు బెత్తుడు ఎక్కువ చేసుకోగలుగుతావా? నువ్వు కలవరపడటం వల్ల, ఆందోళన పడటం వల్ల ఏం ఉపయోగం ఉంది? నా యందు విశ్వాసం ఉంచు, నన్ను నా యందు విశ్వాసం ఉంచే నేనేం చేస్తాను, నేను చేసిన కార్యాల కంటే కూడా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. పిలుపులు రాసి క్షమించండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది, 12వ వచనంలో బహుశా అనుకుంటా. అక్కడ ఏమని రాయబడిందంటే నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచినాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. చేశారా లేదా? ఏం చేశాడు ఒక చెప్పండి. పేతురు గారు ఏం చేశాడు ఒక చెప్పండి. పునరుద్ధానం అయిన తర్వాత యేసు ప్రభువు వారు లేని సమయంలో పేతురు గారు ఏం చేశారు? చనిపోయిన ఎవరిని లేపారు? ద్వారక అంటే సబిత, చనిపోయిన ఆమెను లేపాడా లేదా? గుర్తుందా? ఒక ఆమె తబిత అనే ఒక ఆమె ఉందండి. ఆమె కుట్టు పని చేసుకుంటా మంచి పనులు చేస్తూ ఉండేది. ఆమె చనిపోయింది. పేతురు దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా నేను నీ బిడ్డను కదయ్యా, ఏమని తిరిగి మరలా నేను జన్మం ఇవ్వయ్యా, మరలా తిరిగి ఏమని పుట్టించయ్యా, చచ్చిపోయిందయ్యా అని చెప్పేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగల చచ్చిపోయిన ఆమె తిరిగి లేచింది. తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి అందరికీ అప్పచెప్తూ వచ్చాడు. అలాగే ఒక ఆయన ఐతుకొని యవనస్తుడు 3 అంతస్తుల మిద్ది మీద ఉండి ఆయన వాక్యం వెంట పడిపోయాడు. అర్ధరాత్రి పడిపోయాడు. వాక్యం వెంట తూగొచ్చింది. ఆయన పాపం చిన్న యవనస్తుడు అనమాట, మాకు బహుశా తరుణ్ అంత ఉంటాడేమో. ఆ యవనస్తుడు 3 అంతస్తులు ఎత్తు నుంచి కింద పడిపోయి వెంటనే చనిపోయాడు. పౌలు గారు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. పట్టుకొని ప్రార్థన చేయగానే వెంటనే ఆయనలోకి జీవం వచ్చేసింది. ఆయన లేచి నిలబడ్డాడు. తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకే అప్పచెప్తూ వచ్చాడు. మరి యేసు ప్రభు వారు లాజర్ని పునరుద్ధానంలోంచి లేపాడు, యాయిరు కుమార్తెను లేపాడు. అదే విధంగా శిష్యులు కూడా చేశారా లేదా? అదే నువ్వు నేను చేస్తానా లేదా?
ఒకసారి చేతులు తెలియజేద్దాం. ఆమేనండి. నిన్ను నన్ను కూడా అట్లాగే చేపిస్తాడు. విశ్వాసం ఉంటే నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్. మనుషులకి ఇది అసాధ్యం కానీ దేవుడికి సమస్తమును ఎస్. దేవుని బిడ్డలుగా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు, నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరిగింది. అది ఏంటి? దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి. ఈరోజు నువ్వు నేను కూడా విశ్వాసం ఉంచటమే మన పని. నమ్మిక మాత్రం ఉంచు చాలు అని అంటాడు. ఏమన్నాడు దేవుడు? ఎస్, నమ్మిక మాత్రం ఉంచు. ఏమండి, మన దేవుడు మనకి ఏది హాని చేయనీయుడు. అక్కడ యెహోషువతో అంటాడు. యెహోషువతో ఏమంటాడంటే 1వ అధ్యాయం 5వ వచనంలో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, నేను నిన్ను ఎన్నడూ విడువను, మోషేకు తోడుగా ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు తోడుగా ఉన్నాను నేను? మోషే చచ్చిపోయేంతవరకు తోడుకుండి 40 సంవత్సరాల పిత్తలు నడిపించాను లేదా? ఎర్ర సముద్రం దాటించాను లేదా? మరి వాళ్ళకి మోషేకి తోడుగా ఉండి నడిపించినట్టుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. నా ధర్మశాస్త్రం తట్టి ఇటు నువ్వు తొలగిపోవు. కాబట్టి ప్రియమైన సంగమం, ఈరోజు చెప్తున్నాడు యాకోబు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు క్రియలు లేకపోతే నీకు నీ ఉద్దేశం, నీ చదువు అయినా, నీ ఉద్యోగం అయినా, నీ పనైనా ఏ గురిగా ఉండాలండి? దేవుడే గురిగా ఉండాలి. ఇందాక అంటూ వచ్చారు, శైలాస్ గారు అంటూ వచ్చారు, నా దృష్టి ఎప్పుడు దేవుడి మీద నిలపాలని చెప్పేసి. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు. మన దృష్టి ఎప్పుడు ఎవరి వైపు ఉండాలంట? యేసు వైపే. మనుషుల వైపు చూడకూడదు, మనుషులు నమ్మకూడదు. మన దృష్టి ఎప్పుడు? శైలాస్ గారు కూడా ఒక సమయంలో దేవుడు నమ్మలేని పరిస్థితి వచ్చింది, అపనమ్మకం. తర్వాత ఏం చేశాడు? దేవుడి వైపు చూశాడు. చూస్తే ఏం చేశాడు? కన్నుని దేవుడు రీప్లేస్ చేయించాడు, కొత్త కన్ను. ఈరోజు వస్తాడని నేను అనుకోలే, ఇంకా సెలవు తీసుకుంటాడేమో కొన్నాళ్ళు అని చెప్పేసి అనుకున్నా. కానీ నిజంగా ఈరోజు చూస్తుంటే, మీలో చూస్తుంటే నాకు గొప్ప విశ్వాసంలోకి వెళ్తున్నాడు. అల్లెలూయా చెబుదాం ఒకసారి. గొప్ప విశ్వాసంలోకి వెళ్తాడు. మనకు కావాల్సింది అదేనండి, నాకు కావాల్సింది కూడా అదేనండి. నువ్వు నేను అంటే యాత్రికుడు. మన గురి మట్టం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచు మనం ముందుకి సాగేవాళ్ళం. కాబట్టి ఈ లోకంలో ఏది శాశ్వతం కానే కాదు. దేని యందు నువ్వు నమ్మిక ఉంచొద్దు. కాబట్టి నీకు ధనం ఉంటే, అప్పుడు ధనం ఉంటే ఏం చేయాలంటండి? ధనం ఉంటే ఏం చేయాలి? ఒక్కొక్కడు పుట్టుకతోనే ఆస్తిపరులు ఉన్నారు, పుట్టుకతోనే ఆస్తిపరులు. ఆ పుట్టుకతోనే ఆస్తిపరులు మరి పరలోకానికి వెళ్ళకూడదుగా. మరి యేసుప్రభువు వారు అన్నాడు, ఆస్తిపరులు పరలోకాల రాజ్యానికి చేరటము దుర్లభము, అసంభవం అని అన్నాడు. మరి పుట్టుకతోనే ధనంతో పుట్టినోడు మరి పరలోకానికి వెళ్ళరా? అట్లా ఉద్దేశం అది కానే కాదు. ధనం ఉన్న వాళ్ళు ఏం చేయాలంట? సత్క్రియలు చేయాలంట, మంచి పనులు చేయాలంట. తిమోతిలు రాసిన పత్రికలో చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతిలు రాసిన పత్రిక, ఇకమందు ధనవంతులైన వారు అని చెప్పి రాయబడింది. 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. 1 తిమోతి 6:17. ఇకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇకమందు అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు. ఎవరు ఎందుకు నమ్మిక ఉంచాలి? సమస్తమును ధారాళంగా దయచేయు దేవుని యందే నువ్వు నమ్మిక ఉంచు. తర్వాత వచ్చిన కూడా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించు వారినే ఉండవాలని వారికి ప్రియమైన సంగమా సత్క్రియలు చేయి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు. నీ గుప్పులు ఉన్నప్పుడు గుప్పులు విప్పుతా ఉన్నావు. నీ గుప్పులు ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా గుప్పులు ఎప్పుడు ఇప్పేదిలానే ఉంటుందంట. బావిలో నుంచి నీళ్లు చేదుకునే కొలది ఏమొస్తా ఉంటాయండి? ఓట పంపించేది ఎవరు? దేవుడు అండి. బైబిల్ అన్నాడు, బైబిల్లో దేవుడు ఆకాశవాక్యం వీపు పట్టడానికి విస్తారమైన దీవెనలు నీకు ఇస్తాను, నువ్వు ఇవ్వు, ఇయ్యండి మీకు ఇయ్యబడును అని చెప్పేసి బైబిల్లో ఉంటుందండి. కాబట్టి మనం ఇస్తూ ఉంటే దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. పంపులో నీళ్లు కొట్టే కొద్ది నీళ్లు తేట వస్తూ ఉంటాయి. నీళ్లు వాడకపోతే ఏమైందండి? ఏ నీళ్ళు వస్తాయి? సిలువ నీళ్ళు వస్తూ ఉంటాయి, మురికి నీళ్లు, తుప్పు నీళ్లు వస్తూ ఉంటాయి. బావిలో కూడా అంతే. కాబట్టి నువ్వు నేను దేవుని బిడ్డగా ఏం చేస్తా ఉండాలండి? మంచి పనులు చేస్తాడు, సత్క్రియలు చేస్తాడు. జనులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున దేవుని మహిమపరిచినట్లు మీ యొక్క వెలుగు ప్రకాశింపనీయుడు అని మత్తయి సువార్త 5:16 రాయబడింది. మన వెలుగు ప్రకాశింపాలంటే ఏం చేయాలండి?
మంచి పనులు చేశారంట. మంచి పనులు చేస్తూ దేవుడి యొక్క బిడ్డలకు కనికరం పొందుకునే వారంగా ఉండాలన్నమాట. మనం పొందుకుంటా ఉంటే ఒకవేళ మనకు రోగం వస్తే రోగాలు రాకుండా ఉంటాయా? దేవుడి బిడ్డలకు రోగాలు రాకుండా ఉంటాయా? దేవుడి సేవకులకు రోగాలు రాకుండా ఉంటాయా? విశ్వాసులు రోగాలు రాకుండా వస్తాయి. కానీ దేవుడు అద్భుత రీతిలో సహాయము చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తాడంటే మనకే తెలియదు. మిరాకిలస్ గా దేవుడు అద్భుత రీతిలో సహాయము చేస్తాడు. రోగాలను గాయం చేయవాడు నేనే, గాయము మాకువాడు కూడా నేనే అని చెప్పేసి దేవుడు వాక్యంలో సెలవిస్తాను. కాబట్టి నీకు సమస్య వస్తే దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి 41వ కీర్తన చూడండి. 41వ కీర్తనలో మొదటి వచనం చూస్తే, వేదనల్ని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని సచేతులు తల్లి చదువు. వేదనల్ని కటాక్షించేవాడు ఆపత్కాలమందు యెహోవా వానిని కాపాడి తప్పించును అని చెప్పి తర్వాత వచ్చిన కొడుతున్నాడు. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రుల ఇచ్చకు వానిని అప్పగింపు, రోగ చెయ్యి మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని. రోగాలు వస్తాయేమని డబ్బులు దాచి పెట్టుకోవద్దు. వాక్య ప్రకారం చెప్తున్నాను నేను. ఇది లోపల ఏంటంటే జీవితం రాగానే కొంతమంది ఏం చేస్తారంటే అండి, జీవితం రాగానే ఒక 2000 మందుల ఖర్చుకి, ఒక 2000 దీనికి, ఒక 2000 దానికి అని చెప్పేసి ఈ యొక్క 10,000 బ్యాంకులో ఉంచుకుందాము అని చెప్పేసి ఈ లోకంలో ఉండే వాళ్ళ యొక్క విధానము. కానీ దేవుని బిడ్డల విధానం అట్లాగా ఉండకూడదు. రోగశయ్య మీద ఎవరు ఆదుకుంటారట? రోగం వస్తే ఎవరు ఆదుకుంటారు? ఒకసారి చేతులు తెలియజేద్దాం. యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే ఏంటండి? స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవుడే స్వస్థపరుస్తాడు. కాబట్టి నీకు ఏదైనా సమస్య రాకుండా ఉండదు, కానీ వస్తే తీర్చేది ఎవరు? ఆయనే. ఏదన్నా బాధ కలిగితే ఆదరించేది ఎవరు? ఆయనే. ఓదార్చేది ఎవరు? ఆయనే. కాబట్టి మనము ఈరోజు 3 అంశాల గురించి ప్రార్థన అనుకున్నామండి. మొదటిది ప్రార్థన. మొదటిది ఆయన చిత్తానుసారమైన ప్రార్థన. రెండవది ఏమనుకున్నామండి? ఫెయిత్, విశ్వాసము. ఎవరి యందు విశ్వాసము? ఏ మనిషి యందు నమ్మిక ఉంచదు. మూడవది ఇంకోటి ఫాలోవర్గా ఉండాలి. ఫెయిత్ ఉండాలి, ఫాలోవర్గా ఉండాలి. ప్రార్థించేవారిగా, దేవుని చిత్తానుసారం ప్రార్థించేవాళ్ళుగా ఉండాలి. రెండవదిగా విశ్వాసం ఉంచేవాళ్ళుగా ఉండాలి. మూడవదిగా ఫాలోవర్గా ఫెయిత్ ఉండాలి, ఫాలోవర్గా ఉండాలి. నాలుగవది చివరిది ఫిడిలిటీ ఉండాలి, ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి. ఫిడిలిటీ, ఫెయిత్ఫుల్నెస్ అంటే నీ యందు దేవుడికి విశ్వాసం ఉండాలంట, నమ్మకం ఉండాలంట. ఇది విచిత్రంగా ఉంది చూడండి. నీ యందు నమ్మకం. నీకు ఒక పని అప్పచెప్తాడు దేవుడు. ఆ పని నువ్వు చేయాలంటే ముందు మనతో పాటు మన స్నేహితులు కానీ ఎవరైనా ఉంటారండి, లేదంటే మన కింద పని వాళ్ళు ఉంటారు. ఒక పని ఎవరికి అప్పచెప్తాం మనం? ఆ పని అతని మీద విశ్వాసం ఉంచి ఇతను చేయగలడు అని చెప్పేసి మనం అప్పచెప్తాం. మన సర్కిల్ ఎవరైనా ఉంటారండి, వాళ్ళనైతే ఇది పని ఇతను చేయగలుగుతాడు. దేవుడు కూడా అంటండి తన యందు నమ్మకం కలిగిన వారి కోసం కనిపెట్టుకుంటూ ఉంటాడట. ఎవడు దొరుకుతాడా? తన యందు నమ్మకం కలిగిన వాడు. 101వ కీర్తన చూడండి, 6వ వచనం చూడండి. సారీ, నా యందు నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు, హల్లెలూయా, నిర్దోష మార్గమందు నడిచేవారు దేవుడికంట తన యందు నమ్మకస్తులైన వారిని కోసం దేవుడు కనిపెడుతున్నాడంటండి. తను కనిపెడతా ఉన్నప్పుడు మనం దొరికితే మనము ధన్యులు, మనల్ని వాడుకుంటాడు. మనకి పని అప్పచెబుతాడు. మన ద్వారా అద్భుతాలు చేస్తాడండి దేవుడు. నిజంగా చెప్తున్నాను, మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతాం, ఆయన కూడా మన యందు నమ్మకం ఉంచాలి. నమ్మకస్తులైన పని వాళ్ళు ఉంటారు చూసారండి. ఎవరన్నా మనకి ఒక పని, పొలం పని ఉందనుకోండి, పొలం పని ఈ వ్యక్తి అయితే నమ్మకంగా చేస్తాడు అనుకుంటాం. అవునా కదండి? పలానా ఆయన అయితే చెప్పగానే వచ్చేస్తాడు, పలానా అయితే ఆయన అయితే చెప్పగానే చేసేస్తాడు అనే నమ్మకం మనకి కలిగింది. అలాగే మన దేవుడు కూడా మనలో ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో అందరినీ కనిపెడతా ఉంటాడంట. అందరినీ కనిపెట్టి వీళ్ళు ఎవరైతే నమ్మకంగా ఉంటాడో, దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళకే దేవుడు పని అప్పచెప్తాడు. మొదటగా ఇక్కడ చూడండి 2 విషయాలు. ఒకటి, మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన కూడా మన యందు విశ్వాసం ఉంచుతాడు, నమ్మకం ఉంచుతాడు. దాని ఫిడిలిటీ, ఫెయిత్ఫుల్నెస్ అంటారు అనమాట. విశ్వాస్యత అనమాట. పలానా నమ్మకస్తుడు, ఇతను నేను పని అప్పచెప్తే ఇతనికి పని చేస్తాడు. కాబట్టి నువ్వు నేను ఆ విధంగా ఉన్నామా? మరి దేవుడు నీకు నాకు ఒక పని అప్పచెప్తే మన సొంత పనులు మనం చేసుకోవడం కాదండి. అసలు మన భూమి మీద ఉన్న ఉద్దేశం మన సొంత పనులు కాదు. మనందరూ పరిచారకులే. మీరు ఉద్యోగం చేస్తున్నా మీరు దేవుడు పరిచారకులే, చదువుకుంటున్నా దేవుడు పరిచారకులే, నేను పరిచయం చేస్తున్నా నేను ప్రత్యక్ష పరిచారకుడిని.
మీరు పరోక్ష పరిచారకులు. అందరం పరిచారకులమే, అందరము పరిచారకులే. మనం చదువుకుంటున్నా ఎవరి కోసం చదువుకోవాలి? దేవుడి కోసం చదువుకోవాలి. ఒక మంచి జ్ఞానం సంపాదించుకొని అది దేవుడికి అప్పగించేట్టుగా. ఇప్పుడు ఆయన తమిళ్ నేర్చుకున్నాడు. ఎవరు? బర్తలమై జీవన్ బాగ్ గారు తమిళ్ నేర్చుకున్నాడు. ఎవరి కోసం నేర్చుకున్నాడు? ఎవరి కోసం చదువుకున్నాడు? నేను ఎవరు నా ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళని కానీ ఒకటే అడుగుతా, నేను ఎవరి కోసం చదువుకున్నావు? ఎందుకు చదువుకుంటున్నావు? ఎవరు? నేను మంచి ఇంజనీర్ అవ్వాలి. ఓకే, ఇంజనీర్. తర్వాత ఏమవుతా? తర్వాత ఏం చేయాలి? ఇంజనీర్. మంచి ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బుల కోసమే కదా మంచిది. ఆ తర్వాత ఏంటి? తర్వాత ఏంటంటే వాళ్ళు గురి గమ్యం తెలీదు. మంచి ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం తర్వాత మంచి డబ్బులు కావాలి, తర్వాత మంచిగా పెళ్లి చేసుకోవాలి. ఇదేనా? అంత స్వార్థమేనా? అంత నాదేనండి? అంత స్వార్థమేనా? దేవుడు ఏమంటున్నాడంటే తన కోసం పనిచేసే వాళ్ళ కోసం, పరిచారకుల కోసం, నమ్మకంగా ఉన్న వాళ్ళ కోసం కనిపెడతా ఎదుగుతున్నాడు. ఎవరైనా దొరుకుతారేమన్నా. కాబట్టి నేను నిజంగా నువ్వు దొరకాలి అని అంటే ఇప్పుడున్న సమయంలో నమ్మకంగా ఉండు. ఆయనకి ఇష్టానుసారమైన ప్రార్థన చేయి. అయ్యా, నీ బిడ్డలు విగ్రహారాధనలు ఉన్నారయ్యా, భయంకరమైన విగ్రహాలు. మీరు చూడండి, మన బంధుమిత్రులు ఎంతమంది విగ్రహారాధనలు ఉన్నారండి. మన బంధువుల్లో ఎంతమంది అబద్ధికులుగా ఉన్నారు, ఎంతమంది ఈ ఇహలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ నిజమైన గురి కలిగి ఉన్నారా? నిజమైన గమ్యం కలిగి ఉన్నారా? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేద్దాం. అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అవునా? అప్పుడు ఖచ్చితంగా సొలొమోను ప్రార్థన ఆలకించినట్టుగా అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రభువా, అయ్యా ఆయన దుర్మార్గతలో ఉన్నాడయ్యా, చెడుతనంలో ఉన్నాడయ్యా, అయ్యా సహాయం చేయి, ఆయనకు మారు మనసు దయచేయి. నువ్వు వెళ్ళి చెప్పాలి, ఆయన గురించి ప్రార్థన చేయాలి, నువ్వు వెళ్ళి చెప్పాలి, కార్యం జరిగిస్తాడు. విగ్రహారాధనలు ఉన్నారు ఎంతోమంది, నిజంగా మనోనేత్రాలు గురుడితనం కలిగి ఉన్నారు. ప్రార్థన చేద్దాము, వాళ్ళకి స్వార్థ ప్రకటిద్దాం. ప్రార్థన ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుందా లేదా? ఖర్చు అయితే లేదా? ఖర్చు అయింది. మరి దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి, దేవుడు నీకు పని శక్తి బలాన్ని ఇచ్చి, డబ్బులు ఇచ్చిన దేనికి? ఇది ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? అది పరలోకంలో ధనం సంపాదించుకోవటం. ఒకసారి ఆమేన్ అందామా? ఆమేన్. అది ఈ డబ్బులు ఖర్చు పెట్టడాన్నే ఎక్కడ మనం పెట్టుబడి పెట్టినట్టు. అది ఇక్కడ పేతురు గారు ఏమన్నాడు? నాకేంటి ఉపయోగం? నాకేంటి? మీరు కూడా అడగండి, నాకేంటి? నేను పలానా వ్యక్తిని దేవుడి సన్నిధానం నడిపించాను, నాకు ఖర్చు పెట్టుకున్నాను, పెట్రోల్ దండగా, నాకు 5 దండగా ప్రభా అని అంటే, నో, దేవుడు నీకు రెట్టింపిస్తాడు, 100 ఫలం ఇస్తాడు అని చెప్పి ప్రభువు చెప్పాడు. నా సొంత మాట కాదు, బైబిల్లో మన పేతురు గారు ఏమన్నాడు? అన్నదమ్ములు వదులుకున్నా, అక్క చెల్లెలు వదులుకున్నా, నువ్వు ఎవరిని వదులుకున్నా వాళ్ళకి దేవుడు యోబు గారికి ఇచ్చాడా లేదా? యోబు గారికి ఇచ్చాడా లేదా? యోబు గారు మొత్తం పోగొట్టుకున్నారు. ఎంత ఇచ్చాడు? డబల్ ఇచ్చాడండి. ఒకవేళ 4000 ఒంట్లు పోగొట్టుకుంటే 8000 ఒంట్లు ఇచ్చాడు. ఒకవేళ 4000 ఆడిగాడిదలు పోగొట్టుకుంటే 4000 ఆడిగాడిదలు ఇచ్చాడంట. ఆ పిల్లలు పోగొట్టుకుంటే యోబు కుమార్తెలంత అందగత్తులు ఈ ప్రపంచంలో అక్కడ ఆ ఊర్లో ఆ దేశంలోనే లేరంట. యోబు కుమార్తెల పేర్లు ఎవరైనా గుర్తున్నాయా అండి? సునీత, కేజియా, ఏమీమా, కెరహప్పుకు ఎలాంటి అలాగా యోబు కుమార్. అట్లాగా దేవుడు నువ్వు నేను వదులుకుంటే దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. 4 పాయింట్లు తెచ్చుకున్నాం. ఒకటి ఏంటంటే ప్రేయరు, రెండోది ఫెయిత్, తర్వాత ఫాలోవర్గా, తర్వాత ఫిడిలిటీ లేదంటే ఫెయిత్ఫుల్నెస్గా, నమ్మకస్తులుగా ఉన్నాం. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరూ నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడికి కృపా సమాధానం ప్రభుని యేసుక్రీస్తు వలన మన హృదయాలకు మన తలపులు కావలి ఉండును గాక. ఆమేన్.